చూపిస్తుంటే ఇట్లా పోతున్నాము, మా భాష తెలుగు విని ఒకడు ఇట్లా వచ్చి అడుగుతుండు, బ్రో ఇట్లా ఇల్లు ఏమైనా ఉంటే కొంచెం చూడగలుగుతారా అది అని నెంబర్ ఇచ్చి రేపు పొద్దున రోడ్ మీద అనుకుంటానేమో అర్థం కావట్లేదు బ్రో. తర్వాత వీడు వచ్చిండు, వీడి రూమ్ లేదు, నువ్వు వచ్చి నీకు రూమ్ లేదు, నాగేంద్ర వచ్చి నాగేంద్ర రూమ్ లేదు, ఇవన్నీ కాక ఆడ పాలిటిక్స్ ఇట్లా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దిగి 2 days ముందు క్వీన్ చనిపోయింది, నీకు తెలియదు చనిపోయినాక వచ్చినావు. నేను కరెక్ట్ దిగి 2 days ముందు ఇంకా అప్పటికి లండన్లో వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ అంతా పెద్ద లైన్ కట్టారు కదా చూడనికి క్వీన్కి. వాడింది ఒకటి 6 months అడ్వాన్స్ కట్టమంటాడు, 1 month రెంట్ 2300 pounds. ప్యారిస్ ఇస్ ద స్మోకర్స్ ఇంకా చాలు ప్యారిస్ కి పోంటాడు. మా ఫ్రెండ్ ఒక ఎంత గలీజ్ అంటే తెలుసా, చెత్త రోడ్ మీద ప్యారిస్ పిచ్చర్ లైట్. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి పోయింది ఫస్ట్ అంట. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ బై ఆ కపుల్ ఆఫ్ హౌసెస్, ఒకటి నువ్వు మార్గేజ్ ఇచ్చి ఒకటి మార్గేజ్ ఒకటి కొనేస్తావు, సెకండ్ నువ్వు రెంట్కి ఇచ్చావు అనుకో, దాట్ రెంట్స్ విల్ కవర్ ద బోత్ మార్గేజెస్ ఆఫ్ బోత్ ఆఫ్ యువర్ హౌసెస్. బ్రషింగ్, స్వీపింగ్, అక్కడ నుంచి ఫుడ్ వరకు ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేయాలంటే ఒక హ్యూమన్ అడల్ట్కి చిన్నప్పటి నుంచి అట్లా లేదనుకో, ఒకటేసారి ఆడి నెత్తి మీద వేసి ఆడి ఎంత ప్రెషర్ ఫీల్ అవుతాడు. మన దగ్గర డిమాండ్ చేస్తారు బ్రో. స్టార్ట్ చేద్దామా సార్? Why not? 1 2 3 quiet silence. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 go. ఇంట్రొడక్షన్ ఇవ్వాలా మామ? ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? ఇంట్రొడక్షన్ ఏముంది, అట్లా ఏముండవు. ఏ గైస్ వెల్కమ్ టు బ్లాగ్ ఆఫ్ నాన్సెలెంట్ ముచ్చట్లు. ఊసిపోయేటట్టుందిరా. ఇద్దరుంటే ఏమవుతుందమ్మా, ఇట్లా వాడు వచ్చేటట్టు రా. సప్పయ్యా ఏం పాట రాది, ఏదో ఉంటుంది. సప్పయ్యా దురంధర్ సినిమాలు ఉంటుంది కదా, షేర్ ఆఫ్ బలోచ్, షేరీ బలోచ్. మమ్మ కొంచెం ముంగల్దారు లైట్గా, కొంచెం ఎంగల్దారు. అదే ప్లేస్కి వచ్చినా కదా పిచ్చి. అటు మనం కాదు టైం పాస్, వాళ్ళకి టైం పాస్ ఏదో ఒకటి. ఇందాక ఏదో అంటున్నావు కదా, అదే మామ జస్టర్ ప్రాక్టీస్ చేస్తున్నా ఇంట్రొడక్షన్కి. Hey guys, welcome to another podcast of Nonchalant Muchatlu with Abhinav Perpalli, Saket Krishna. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తావు, నువ్వేంది మామ ఏ మాట కామాట మండి మాత్రం నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. Let's not encourage swear words in this podcast. ఏంటి సార్ అది? Let's not encourage swear words in this podcast. Let's not encourage swear words in this podcast. Yes, guys, so please. ఒక నిమిషం ఆగు, లైట్గా కెమెరా లైట్గా చేసేస్తావు, లైట్గా మళ్ళీ నా ఇదంతా ఏం కాదు, మళ్ళీ ఏం కాదు. అయ్యా హీరో మళ్ళీ అలా మళ్ళీ అవసరం లేదు, ఎందుకు అలా కట్ చేసి పేస్ట్ చేస్తావు కదా. దీన్ని నెత్తిన కల పెడదాం, నెత్తి మీద దీపం పెట్టదు అంటారా. అయితే ఇందాకేమంటున్నావు, మైక్ టెస్టింగ్ 1 యా చెప్పమ్మా. ప్రోక్రియేట్ చేయను అంటున్నావు. ఏంటిది అది? ప్రోక్రియేట్ లైట్ మామ అవన్నీ ఏంటి ప్రోక్రియేట్? పిల్లలు. పిల్లల ఎందుకు వద్దు నీకు పిల్లలు? ఐ ఫీల్ ఇట్స్ అ బర్డెన్ రైట్ నౌ. మా కంట్రీలో అవుతున్న సిచ్యువేషన్స్కి, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, జస్ట్ ఇన్ జనరల్ ఈ వరల్డ్లో అవుతున్న సిచ్యువేషన్స్కి లైట్ మామ ఇవన్నీ. సో నీ బ్రింగింగ్ అ లైఫ్ ఇంటు దిస్ కంట్రీ ఇస్ క్వైట్ అ బర్డెన్. దిస్ కంట్రీ కాదు, ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మనీ కాదు, మనీ అసలు మ్యాటర్ కాదు. మైండ్ సెట్ అది కూడా ఇక జనాలది మారుతుంది మొత్తం. బయట ఎట్లుంది ప్రపంచం ఇప్పుడు, స్కూళ్ళకి పోతే గొర్రె మంద లేక స్కూళ్ళకి పంపిస్తారు, ఎందుకు పంపిస్తారో తెలియదు. అంటే బేసికలీ పిల్లల కాన్సెప్ట్ చాప్టర్లోకి వస్తే ఎట్లుండాలంటే యూ మస్ట్ కంప్లీట్లీ డెడికేట్ యువర్ సెల్ఫ్. ఇక మొత్తం నువ్వు చేసే పని మెజారిటీ పిల్లలకి పెట్టాలి. ఇక లేదు జాబ్ పోతా పిల్లల్ని చూసుకుంటా కాని పని అంత, అట్లీస్ట్ మన జనరేషన్ టైంకి. అట్లా కాదు, నేను నార్మల్గా ఇవి వింటా కదా చాగంటి వాళ్ళవి, అందులో రామాయణంలో మహాభారతంలో ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట. అందులో చెప్తాడు పిల్లలు అంటే ఒక ప్రాసెస్ ఆఫ్ బర్త్ ఎంత భయంకరమైనది చెప్తాడు ఒకరోజు. అసలు అది ఎంత భయంకరంగా ఉంటుందంటే లిటరల్ నేను అది వినేటప్పుడు నేను ఆడుండే నేను వర్క్ చేస్తుండే కదా,
బర్గర్ కింగ్లో. సింగిల్ మార్నింగ్ నేను ఒక 1 hour నేను అలోన్ ఉంటా. ఆ 1 hourలో ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని నేను నాకు భయం వేసింది. పైన డెలివరీ చేసేటప్పుడు బాక్సులు పెట్టేటప్పుడు భయం వేసి వాటిని వదిలేసి కిందికి వచ్చేసి మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు మేనేజర్ వచ్చిన తర్వాత పైకి మళ్ళీ పెట్టినా. అంటే ఏం కంటెంట్ ఏముండే అంత భయం? అంటే భయంకరంగా ఇన్ ద సెన్స్ నువ్వు కడుపు లోపల 9 months అసలు ఆ పిల్లాడు పడే కష్టం ప్రాసెస్. అంటే అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, ఇండియన్ ఏమంటారు ఉపనిషత్స్ ఆర్ స్క్రిప్చర్స్, మన హిందూ స్క్రిప్చర్స్ ప్రకారంగా మస్తు డేంజర్ అనిపించింది. అండ్ ఇంత కష్టపడి ఇంత హెల్ హీ గోస్ త్రూ దట్ బేబీ అండ్ కమ్స్ ఇన్ టు ద రియల్ వరల్డ్ అనదర్ హెల్. తర్వాత మళ్ళీ ది యాక్చువల్ హెల్ అది. But it's not like we can just stop reproducing or stop our generation over there. We have an option. We have an option, but if you, it's up to you to stop it or not. It's not a necessity. At this point, it's a choice. It's a choice. Always, it's always a choice. It's always a choice. It's always a choice. It should be always. It always should be a choice. To be honest, 3 generations తర్వాత మనం ఎవరో కూడా తెలియదు. మా ఫ్యాన్ రా మస్తు వేడవుతుంది. మరి అదే ఘోరం వేడవుతుంది. దాంట్లో నేను ఇంకా హుడీ వేసుకున్నా. నేను చిన్న అట్లా హుడీ వేసుకున్నా చిన్న అట్లా. నేను అందుకే ఇందాక మస్తు చికాకు లేచింది. ఎస్సైజ్ అది అరే ఆడికి ఈడికి జారుతుంటే నీకు ఎస్ ఎట్లా అనాలనిపించిందిరా? చిన్న హుడీ అన్నాడు కదా. పొద్దున ఎప్పుడు లేస్తున్నాం? రేపా టైం 8:30 అవుతుందంటే 5 లేదు. అప్పుడు చెప్పమా మన అవుతా. అంతేనా మరి? అయితే గైస్ మేము ముగ్గురం యూకేలోనే ఉండే. సో అందరికంటే ఫస్ట్ ఈడు పోయిండు. నువ్వు పోయినావు కదా? ఎస్. సేమ్ టైం ఫ్రేమ్ అనుకుంటా మన ఇద్దరం. సేమ్ టైం ఫ్రేమే. కాకపోతే ఒక 1 month నేను యూకేలో ల్యాండ్ అయింది అంటే 2022 September 12th ఐ ల్యాండెడ్ ఇన్ ది యూకే. నేను అక్టోబర్ 10th వచ్చిన. నేను లేట్ వచ్చిన. ఒక్కొక్కడు ఒక్కొక్క మంత్లో పోయారు ఇక. నేను వీడి ఇంట్లో ఉన్నా. నువ్వేమో వేరే దగ్గర ఉన్నా. మళ్ళీ తర్వాత ఒక వారం రోజులు 1 రోజులు ఉన్నాడు. 1 month ఉన్నా. ఆల్మోస్ట్ 1 month దాకా. నేను వెళ్ళిపోయిన 1 month ఉన్నా. నేను వెళ్ళిపోయినాక 1 month నువ్వు ఉన్నావు. ఆన్ అండ్ ఆఫ్ 1 month. అంటే నేను మెయిన్గా రెస్ట్రిక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను స్టార్టింగ్ పోయినప్పుడు 1 week ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్న తర్వాత 7 days మాకు ఇల్లు దొరకలేదు. మేము ఎయిర్బిఎన్బి వెకేట్ చేయాలి. డబ్బులు చూస్తే డబ్బులు అంతంతే ఉంటాయి కదా. దాని తర్వాత మేము 2 days హోటల్ బుక్ చేసుకున్నాం. 1 night £100 హోటల్. నేను గూగుల్ గారు. ఇంకా మళ్ళీ దాని నుంచి వీళ్ళు మా అజయ్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ త్రూ కదిర్ గారి త్రూ తెలిస్తే వాళ్ళ ముంగడి ఫ్లాట్ ఖాళీ అవుతుంది అంటే అప్పుడు జల్లి వాళ్ళతో మాట్లాడి చేసి ప్లస్ వాడేంది ఒకటేసారి 6 months అడ్వాన్స్ కట్టమంటాడు. 1 month రెంట్ £2,300. అంటే ఎట్లా లెట్స్ సే 2,50,000 నెలది కాదు 6 నెలది అడ్వాన్స్ కట్టాలి. నెలది రెంట్ మరి 6 నెలలు అంటే అడ్వాన్స్ కడితే వాళ్ళతో మాట్లాడి 3 months అడ్వాన్స్ ఇస్తుంది. మీరు స్టూడెంట్స్ కదా 6 months అని మాట్లాడితే మనతో మాట్లాడి నా కండిషన్ చెప్పి. స్టూడెంట్స్ అంటే ఇంకా తక్కువ తీసుకుంటారు కదా బేసిక్గా. యాక్చువల్లీ అంటే యూనివర్సిటీ లెటర్ అన్ని చూపిస్తే నువ్వు యాక్చువల్లీ మూవ్ అవుతున్నప్పుడు కూడా నువ్వు ఇట్లా ల్యాండ్ లార్డ్స్కి యూనివర్సిటీ లెటర్ అవన్నీ చూపించినావు అనుకో, కౌన్సిల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవన్నీ చూపిస్తే డిపాజిట్ నీకు తక్కువ చేస్తారు. జీరో డిపాజిట్ చేస్తారు. మీకు కావాలంటే కట్టండి తీసుకోండి, మనకి వేరే ఆప్షన్ లేదు. అరే కానీ నేను పోయిన టైంలో కూడా సిచ్యువేషన్ ఎట్లుండే తెలుసా? నేను ఒక 20 days ఫస్ట్ దిగినాక లండన్లో ఉండే, తర్వాత లివర్పూల్ షిఫ్ట్ అయినా. అప్పుడు నేను దిగి 2 days ముందు క్వీన్ చనిపోయింది. ఇది నీకు తెలియదు, చనిపోయినాక వచ్చినావు. నేను కరెక్ట్ దిగి 2 days ముందు ఇంకా అప్పటికి లండన్లో వెస్ట్మినిస్టర్ బ్రిడ్జ్ అంతా పెద్ద లైన్ కట్టిరు కదా చూడనికి క్వీన్కి. ఆ టైంలో హౌసింగ్ క్రైసిస్ అంతా £350 £400 ఉన్నది, 600-700 స్పైక్ అయిపోయింది. ర్యాండమ్గా మేము ఇట్లా లివర్పూల్ అప్పుడే షిఫ్ట్ అయినా మా వాడు ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కార్తిక్ అని, వాడు నాకు చూపిస్తుండు లండన్ అది లివర్పూల్ రోడ్లన్నీ ఇది ఇక్కడ ఉంటుంది. వాడు నాకంటే 1 year ముందు పోయిండు. చూపిస్తుంటే ఇట్లా పోతున్నాము, మా భాష తెలుగు విని ఒకడు ఇట్లా వచ్చి అడుగుతుండు, బ్రో ఇట్లా ఇల్లు ఏమైనా ఉంటే కొంచెం చూడగలుగుతారా అది ఇది అని నెంబర్ ఇచ్చి
ఇప్పుడు రేపు పొద్దున రోడ్డు మీద పండుకుంటానేమో అర్థం కావట్లేదు బ్రో. నాకు ఒక ఎందుకంటే 100 నువ్వు అన్నట్టు 100-150 పౌండ్లు ఉన్నాయి రోజుకి. నేను సర్ప్లస్ అమౌంట్ ఏదైతే పార్ట్ టైం వచ్చేదాకా స్పెండ్ చేసుకుందామని తెచ్చుకుంటారో అది వారంలో ఎగిరిపోతున్నాయి. మరి వాడి టెన్షన్ చెప్తున్నా. నాకు ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. మేము 6 ఉండే, మేము 6 ఎట్లా కలుస్తాం అనుకుంటాం. ఫేస్బుక్లో గ్రూపులని మాట్లాడి మేము ఒక బ్యాచ్, నేను గోకుల్ అని ఇంకోటి లండన్కి వచ్చి రూమ్ లింక్కి మళ్ళీ 6 months అగ్రిమెంట్ కాస్త 3 months ఏమంటారు అడ్వాన్స్ తీసుకొచ్చి 3 months రెంట్ అందరినీ వీళ్ళని ఒప్పించి ఇల్లు వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు. తెలియదు ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా భయపడతారు కదా ఫేక్ చేస్తున్నాడేమో అని నేను కూడా అదే అనుకున్నా. అటు ఇటు చేసి 3 months అడ్వాన్స్ కట్టి 1 month రెంట్ కట్టి ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. దాని తర్వాత వీడు వచ్చిండు, వీడికి రూమ్ లేదు. నువ్వు వచ్చినావు, నీకు రూమ్ లేదు. నాగేంద్ర వచ్చిండు, నాగేంద్రకి రూమ్ లేదు. నాగేంద్ర డేంజర్. ఇక నాకు అర్థం చేసుకొని అరే ఇప్పుడు మనలోకి మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? వేరే ఆప్షన్ ఏడుంది మనలోకి? బేసికలీ వేరే ఆప్షన్ ఏముంటుంది? అంతే. నాతో అయింది ఏంటంటే రూమ్లో పెట్టుకోవడము. నేను నాతో అయినంత వరకు నేను చేసిన. ఇక మిగతా రూమ్లో మీరు ఉండడము, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడము, ఇక మీరు జరా లాంటివి కూడా చేసి జాబ్ లేకుండే బేసికలీ మీరు మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఇంట్లో ఉంటున్నాము వేరే వాళ్ళ ఇంట్లో. నేను ఒక్కడే ఉంటే నాకేం ప్రాబ్లం ఉండదు. వారం వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన రూమ్లో 1-2 వారాలు ఉన్నా నీట్గా. మేము ఇద్దరం అనుకుంటుండే నీట్గా. నేనేముంది వర్క్ సాయంత్రం కాలేజ్ నుంచి వస్తుంటే వర్క్ నైట్ 1 గంటలకు వస్తా, పంట పొద్దున్న లేస్తా, కాలేజ్ పోతా, షిఫ్ట్కి పోతా. ఇట్ వాజ్ ఏమంటారు ఒక రొటీన్. ఇవే తగ్గించుకుంటే మంచి. తర్వాత జాయిన్ జాబ్ మానేసిన. మందుదానికి కూడా కూసకపోతుండే, వస్తుండే తింటుండే గురకాయ. అవి ఎంత అలసిపోతున్నాయి అనుకుంటాం. అదే ఎంత బిజీ అనుకున్నాం. క్రీమ్స్ అని ఒక కెఫేలో వర్క్ చేసిన, మొత్తం వాఫిల్స్ అండ్ వాళ్ళు ఇవన్నీ కాక ఆడ పాలిటిక్స్ ఇట్లా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆ పాలిటిక్స్ నేను అది కాదు, ఈ తెలుగు వాళ్ళది ఒక ఇల్లు ఉంటుండే, తమిళ వాళ్ళు మలయాళియా కన్నడ, తమిళ్ బెంగళూరు ఒకటి, బెంగళూరు రైట్, కన్నడ తెలుగు ఒకటి. వీళ్ళందరూ వచ్చి పెద్ద మనిషి అంటే ఇల్లు ఈయన పేరు మీద ఉంది అన్ని నాతోనే చెప్తున్నా కదా. అది బాసాలు తోముతలేరు, ఇది చేస్తలేరు, వాళ్ళు మీరు నేను చెయ్య చెప్తున్నా కదా. ఆ 6 నెలల్లో నేను వండినప్పుడే నేను హ్యాపీగా తినేటోని. అయ్యా వేరే వాళ్ళు వండినప్పుడు తినాలంటే అంటే టు బి ఆనెస్ట్ నేను మంచిగా ఉండేటోని. అందరూ నేను మంచిగా వండుతాను వేరే వాళ్ళు చెప్పేటోళ్ళు. చూడండి పేర్లు తీసుకుందామా ఎప్పుడు? నో నేమ్స్ మామ, నో నేమ్స్. ఆమె చెప్తున్నా కదా చిన్న నేను అంటే వాళ్ళు చెప్పింది ఎట్లా అంటే నేను ఫుడ్ సూపర్ వండుతా, అసలు నాకు మస్తు వెరైటీలు వస్తాయి. అయ్యా 2 రోజులు వండింది తినలేక చచ్చిపోయాను తెలుసా. నా వీడియోలో బస్ స్టేషన్ మొత్తం నా వీడియోలో తీస్తున్నాడు అన్న. చిన్న ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? రీచ్ బాగుంటుంది కదా. కానీ ఈ తమిళ్ బెంగళూరు బ్యాచ్ ఉన్నారు కదా, నువ్వు ఉన్నావా అప్పటికి? ఓ పాయింట్ లో మంచిగా చూసుకున్నారు వాళ్ళు. నేను ఉన్నప్పుడు మంచిగా చూసుకున్నారు. సివిల్ వార్స్ ఏంటంటే వాడు ఒకటి వచ్చి ఇంకోని పోక్ చేయడం, ఇంకోటి వచ్చి ఇంకోని పోక్ చేయడం. నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు చేయి అంటే. ఇప్పుడు మామ ఈ ఫోన్ ఈ మామ అంటే పిలుస్తాడు, అరే ఆ ఫోన్ ఇరా అడిస్తాడు వాడు. ఈ ఫోన్ ఈ మామ అంటే పిలుస్తాడు, అరే ఆ ఫోన్ ఇరా అడిస్తాడు వాడు. సో వాళ్ళ కాన్వర్సేషన్ అట్లుంటుండే. వాడు దీనికి చక్కగా చెప్పకపోవడం ఏంటంటే అందరు ఫస్ట్ టైం వచ్చిర్రా యూకేకి. బేసికలీ ఎవరికి వంట కాదు. వంట పక్కన పెట్టు, మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫుడ్ కాదు. అదే ఫుడ్ అని కాదు మామ. ఇప్పుడు ఫుడ్ రాకపోయినా కానీ పీపుల్ క్యాన్ అడ్జస్ట్. కాకపోతే ప్రాబ్లం ఏం తెలుసా, పీపుల్ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ దట్ ప్లేస్. అంటే యూకే అని కాదు, ఇన్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ యునో బ్రషింగ్, స్వీపింగ్, అక్కడ నుంచి ఫుడ్ వరకు ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేయాలంటే ఒక హ్యూమన్ అడల్ట్కి చిన్నప్పటి నుంచి అట్లా లేదనుకో, ఒకటేసారి ఆడి నెత్తి మీద వేసి ఆడి ఎంత ప్రెషర్ ఫీల్ అవుతాడు. ప్రెషర్ ఫీల్ అవ్వడం అంటే బిగ్ బాస్ అది చిన్న బిగ్ బాస్ బిగ్ బాస్ అది
సో మనం ఏంటంటే మనం బేసికలీ సిచ్యువేషన్ని యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేం అలవాటు రూమ్ని మెయింటైన్ చేసుకుని నీకు అలవాటు అంటే ఒకటేందంటే నీకు జాబ్ ఉంది మామ, సో యు ఆర్ బిజీ ఇన్ నేను అదే చెప్పబోతుండే. వర్క్ ఉన్నోడు తప్పించుకున్నట్టు ఇంకో పాయింట్కి, అంటే వాడికి బిజీలో work వాడు ఉంటది, ఉంటాడు. he is doing that thing. ఎప్పుడు తిందాం వచ్చినాక ఎప్పుడు పండాము, ఈ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయిన టైం ఉండదు. ఒక పాయింట్కి ఏమైపోయిందంటే ఎవడెవడో ఇంటికి రావడము, ఏందో అవ్వడము, ఎట్లా అంటే ఒకరికి ఒకరి మీద ఇంకోనికి వాళ్ళు వస్తుర్రు వీళ్ళు వస్తుర్రు, ఫ్రేమ్ లో నువ్వు కనిపిస్తలే, వాళ్ళు వస్తుర్రు వీళ్ళు వస్తుర్రు ఇంటికి, లేదంటే వేరే అబ్బాయిలు వస్తున్నారు. మరి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వేరే అబ్బాయిలు వస్తుర్రు వేరే అమ్మాయిలు వస్తుర్రు, అదే వాళ్ళు వస్తుర్రు వీళ్ళు వస్తుర్రు. కిచెన్ గలీజ్ ఉంది, వాష్రూమ్స్ గలీజ్ ఉన్నాయి. ఎందుకంటే 2 వాష్రూమ్సే ఉండే, మరి 3 BHK 2 వాష్రూమ్స్, ఒకటి అమ్మాయిలకి ఇచ్చేసినాం, ఒకటి ఇది ఇచ్చేసినాం. మేము ఎంత త్రాగపురుషున్నాము, నేను ఇంకొకడు అయితే ఇల్లు లెంకింది మేము, అటాచ్డ్ వాష్రూమ్ మేము తీసుకోవాలి కదా. ఏ అమ్మాయిలు ఉన్నారు ఎందుకు అలా అమ్మాయిలకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చి మేము రెగ్యులర్ దాంట్లో పడుకున్నాం. రైట్ అవునవునవును. మళ్ళీ దాంట్లో కూడా మా వాష్రూమ్ చిన్నగా ఉంది, మీ వాష్రూమ్ పెద్దగా ఉంది అంటే నాకు ఒక్కొక్క పాయింట్కి ఏమనిపించింది తెలుసా, ఓ మరి ఏంది ఇది, మనం ఏం చేద్దాం అని వచ్చాం. 300 400 నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ నేను ఇట్లా షేర్డ్ అకౌంట్ అంటే లివర్పూల్లో ఉంటుండే మామ, క్రేజీ అసలు. జనాలు వాడు నాకు దాకింది చాలా ప్రశాంతంగా. 320 నేను మొత్తం కట్టుడే విత్ బిల్స్. నేను మొత్తం కట్టుడు 1 yearకి ఇండియాలోనే కట్టేసి వచ్చిన. నేను పౌండ్ వాల్యూ ఎవ్రీడే పడతా ఉంది 100. నేను యూనివర్సిటీ ఫీజు కూడా అట్లనే కట్టిన 90 ఎవ్రీడే పడుతూనే ఉంది. నా అట్లా 93 చనిపోయింది కదా అప్పుడు మస్తు మంది పడ్డది, నేను కూడా అప్పుడే ఫీజు కట్టిన. నాది అట్లా 93 92. సరే ఇంకొక రోజు ఆవుదాము 90 91 ఏమైనా వస్తుంది అనుకుంటే 93కి పోయింది. ఎందుకులే ఇప్పుడు పెరుగుతుందో తెలియదు తగ్గుతుందో తెలియదు. ఇంకా అప్పుడే అకౌంట్ ఫీజు ఇంకా కాలేజ్ ఫీజు ఇంటర్న్షిప్ ఉండే. ఎంత అనుకున్నావు హాస్టల్ ఒక రోజుకి 11 pounds. క్రేజీ ఉంటుంది హాస్టల్. మళ్ళీ 11 pounds ఓన్లీ, అది కూడా సెంటర్ సిటీ లివర్పూల్ సిటీ మధ్యలో అది ఉంటుండే. హాస్టల్ పేరు నాకు గుర్తులేదు, మధ్యలో ఉంటుండే. వెరీ గుడ్, వెరీ చీప్, చాలా చీప్, వెరీ గుడ్. ఇప్పటికీ కూడా అక్కడ 500 దాటలే ఇప్పటికీ కూడా. కాకపోతే నీకు అబ్బాయి అని చెప్పి కలిసినావు కదా, ఆపర్చునిటీ అంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే లివర్పూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ రా, హైబ్రిడ్ ప్రాపర్ జాబ్ రావాలి కదా. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్కి ఇప్పుడున్న కథకి అలా 10 years చేసిండు వాడు యూకేలా పిఆర్ రావాలండి లైట్. ఇప్పుడు అయ్యా నాకు తెలిసిన ఎంత మంది వచ్చేసిరంటే నీకు ఇప్పుడు నీ వేవ్లో నువ్వు చూస్తావురా, నీ వేవ్లో ఇప్పుడు 10 మంది ఉన్నారు, నీకు తెలిసిన వాళ్ళు 10 మంది, అందరు నీ బ్యాచే ఆబ్వియస్లీ. అవునా, వాళ్ళు వచ్చేసిరంటే నువ్వు ఏమనుకుంటావు అందరు వచ్చేసినాను. బట్ ద రియాలిటీ ఈస్ దాట్ ఓన్లీ. రియాలిటీ ఏంది, 100 మంది పోతే 90 మంది రిటర్నే వస్తారు. ఎస్పెషల్లీ ఇన్ ది యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే యుఎస్ లో అన్నా ఏదో జుగాడేసి ఉండొచ్చు, జుగాడి చేసినా కానీ నీకు ట్యాక్సెస్ హెవీ ఉంటాయి, వెదర్ వరస్ట్. 1 minute, గూగుల్ గారు మళ్ళీ 1 month కింద ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి యూకేకి పోయి 1 month తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చింది. ఇప్పుడు అవును, గూగుల్కి లాస్ట్లో జాబ్ ఉంటుండే వాడు మామ జస్ట్ లైక్ చెన్నై టు హైదరాబాద్ అంటే నువ్వు మామ పేయింగ్ టూ మచ్ ట్యాక్స్ ఓవర్ దట్స్ వై ఐమ్ కమింగ్ హియర్ అంటున్నాడు. అలా ట్యాక్స్ ఎందుకు పే చేయాలి అని వచ్చేసాను వాడు. మళ్ళీ పోతాడు నెక్స్ట్ మంత్. ట్యాక్స్ అసలు 100,000 pounds పైన 44%. నా షెఫ్ ఆమెకి 100,000 pounds ఫస్ట్ సాలరీ రావాలి కదా బేటా, చెప్తున్నా. దాని కింద ఎంత ఉంది? యావరేజ్ సాలరీ 30. యావరేజ్ సాలరీ మా షెఫ్ ఉంటుండే హెడ్ షెఫ్ 29. 4,200 pounds మంత్లీ రావాలి. ఆమెకి ట్యాక్స్ 1000-1100 pounds కట్టాయి. ఇప్పుడు నేను అంటుండే ఇది నా 1 month శాలరీ, నేను పార్ట్ టైం ఇస్తాను కదా, 1100-1250 వస్తుండే. ఇది నా 1 month శాలరీ మీరు ట్యాక్స్లకి ఇస్తారంటే వీ క్యాన్ డూ ఎనీథింగ్. నువ్వు పిఎస్డబ్ల్యూ ఎక్కినావంటే అంతే ఇక నథింగ్ తెలుసా. పిఎస్డబ్ల్యూలో నేనేం చేసిన కదా జుగాడు, నేను మొత్తం 40 గంటలు కొట్టలే, ఓన్లీ 30 hours కొడుతుండే. ఆ బేసిక్ పే 18,000 pounds ఉంటుంది కదా, 18,000 pounds కిందకి 0 ట్యాక్స్ అనమాట. నాకు అసలు ఒక్కరోజు ట్యాక్స్ పడలేదు. మస్తు మంది ఏడుస్తుండే నీ అమ్మ ఫుల్ ట్యాక్స్ పిఎస్డబ్ల్యూ అని.
నేను అసలు వర్క్ ఎక్కువ చేయకపోయేటోను ఆబ్వియస్లీ. ఇప్పుడు నువ్వు ఎక్కువ వర్క్ చేసినావు అనుకో ఎక్కువ ట్యాక్స్ కడతావు, ట్యాక్స్ ఎక్కువ కడతావు. మళ్ళీ దేర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ హియర్, బియాండ్ ద లిమిట్. వన్ లీగల్, టూ ఇల్లీగల్. ఇఫ్ యూర్ డూయింగ్ ఓవర్ టైమ్ ఇల్లీగల్, ఐ మీన్ క్యాష్ ఇన్ క్యాష్ ఇన్ నేను చేయలేదా 5 days క్యాష్ ఇన్ హ్యాండ్, 12 hours ఎవ్రీ డే, 10 hours రెస్టారెంట్లో 2 days, 7 days a week, ఫుల్ 60-80 గంటలు రా. ఈ 12 hours ఇది 10 అదే 12 into 5 60 ప్లస్ 20 6 months జస్ట్ అదే అకౌంట్లో పైసలు 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 పైసలు. 80 గంటలు అంటే మా మనిషి. అయ్యా ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఎట్ టైం. నాకేమో పార్ట్ టైం దొరక గిల్ల కొట్టుకున్నా నేను. నువ్వు ఆరే తెలుసు లివర్పూల్ ఫోన్ చేస్తుంటే అవును, లివర్పూల్లో మొత్తం ఎక్కువ అక్కడ వాళ్ళకే తీసుకుంటారు కదా, అని ఎక్కువ ఇండియన్స్ నేను చూడలే. రెస్టారెంట్కి లివర్పూల్లో మాక్సిమం ఎట్లా తెలుసా, సీజనల్ ఉంటుంది. ఓన్లీ సీజనల్ హైరింగ్ తీసుకుంటారు. ఎట్లా నీకు నవంబర్ డిసెంబర్లో తీసుకుంటారు, జాన్లో పంపించేస్తారు. ఆర్ఎల్స్ డ్రైవింగ్ చేసుకోవాలి అంతే నువ్వు. ప్లస్ ఇంకోటి నో ఏంటంటే అదర్ ఆప్షన్. వెన్ యూ గాట్ అ జాబ్ విచ్ యూ లవ్, ఇప్పుడు లెట్స్ సే వీడు కాంటెంట్ చేయడం కానీ లేదంటే క్లయింట్స్ని ట్రీట్ చేయడం. ఇప్పుడు నేను నాకు కుకింగ్ ఇష్టం ఉంటుండే, నేను షెఫ్ అయినా, నేను చేసే వర్క్ మొత్తం షెఫ్ అయ్యాడు. సో నాకు నేను ఇప్పుడు ఎగ్జాస్ట్ అనిపించలే. ఐ యూస్ టు బీ మోర్ ఇన్ టు వర్క్ వెన్ ఐమ్ గెట్టింగ్ మనీ, బట్ ఐ యూస్ టు లవ్ వాట్ ఐ డెడ్. ఎందుకంటే ఏజ్ చేసిన నేను, ఇప్పుడు నాకు కుకింగ్ తెలుసు, ఏం చేయాలి తెలుసు, ఏడు ఆపాలో తెలుసు, ఏందని తెలుసు. సో ఇప్పుడు మనకి నచ్చిన పని చేస్తే మళ్ళీ పెద్ద టెన్షన్ అని అనిపించకపోతున్నాయి. నాకు స్పాన్సర్షిప్ వచ్చిండే కూడా, మా రెస్టారెంట్ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చింది. కాకపోతే నేను నాన్నకి హెల్త్ బాగాలేదు అనే రీజన్తో నేను రిటర్న్, ఒక డాడీకి హెల్త్ మంచిగా ఉంటే నేను దాన్నే రిటర్న్ మంచి. ఆఫ్ కోర్స్ బ్రో, నాది సిచ్యువేషన్ మంచిగా ఉంటే అన్నీ there was never a plan of coming back. I was like వచ్చేసినాం, మినిమం 5 నుంచి 10 ఏళ్ళు ఇండే ఉంటా. తర్వాత ఒకవేళ పాస్పోర్ట్ బ్రిటిష్ పాస్పోర్ట్ వస్తే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ గోయింగ్ బ్యాక్ ఆర్ లెట్స్ డూ వాట్స్ గోనా హ్యాపెన్ అని. ఎందుకంటే అప్పుడు కూడా విల్ బి ఎర్నింగ్ ఇనఫ్, సో ఎటువంటి చూసుకోవచ్చు. యా ట్రూ. పాస్పోర్ట్ నువ్వు జస్ట్ యూ కెన్ జస్ట్ నువ్వు ఒక ఇల్లు తీసుకోరా, ఇల్లు తీసుకొని సే ఫర్ ఎగ్జాంపుల్ యూ బై అ కపుల్ ఆఫ్ హౌసెస్. ఒకటి నువ్వు మార్ట్గేజ్కి ఇచ్చి ఒకటి మార్ట్గేజ్ ఒకటి కొనేస్తావు. సెకండ్ది నువ్వు రెంట్కి ఇచ్చినావు అనుకో, దాట్ రెంట్స్ విల్ కవర్ ద బోత్ మార్ట్గేజెస్ ఆఫ్ బోత్ ఆఫ్ యువర్ హౌసెస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ యూ కెన్ be a guarantor to students like us. పైసలు తీసుకోవచ్చు మళ్ళీ దానికి. Guarantor ఇది కూడా ఉంటుందా? signature. ఇది తెలియదు నాకు. గ్యారెంటీ సిగ్నేచర్ పైసలు తీసుకుంటారు. Guarantors డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ గ్యారెంటీ ఇట్లా మినిమం యూకేలో 3 ఏళ్ళు ఉండాలి, ఆయనకి ఇంత ఇల్లు ఉండాలి, ఆయనకి ఇంత పే రావాలి. ఓ నాకు స్టార్టింగ్ మీద కూడా ప్రాబ్లం ఉండే గ్యారెంటర్ సిగ్నేచర్. మళ్ళీ మా ముంగట రూమ్ అది చేసి గ్యారెంటర్ సిగ్నేచర్ సిగ్నేచర్ కి 100 pounds ఏమో తీసుకుంటారు బేటా. బా ఇంకెక్కువ దట్స్ చీప్. 200-300 అనుకున్నాం. నువ్వు సీజన్కి ఒక 50 మందికి పెట్టినా కానీ టైం పాస్ మామా. ఏం లిటరలీ వాడు అన్నీ తీసుకుంటాడు. నీవు మళ్ళీ నీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాడు. యాజ్ అ స్టూడెంట్ అన్ని డాక్యుమెంట్స్ ఇస్తావు వాడికి. నువ్వు ఏం చేసినా నీ లోన్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటాడు వాడు. ఇండియాలో లోన్ డాక్యుమెంట్స్ నువ్వేమైనా చేసినా వాడు ఇండియాలో కాంటాక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ అంత గాడికి వాడికి వస్తే ఓకేనా, అంత ఎక్స్ట్రీమ్ వరకు రాదు ఫస్ట్ థింగ్, అంత రిస్క్ తీసుకుంటే. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ దట్ 2,200 into 30 or 40 సే 20 ఆడికి ఎంత 20, 40, 60,000. ఎవ్రీథింగ్ ఇస్ అ బిజినెస్ ఓవర్ దేర్. సారీ 6,000 సారీ 6,000. 6,000 పౌండ్లే మజాక్. 6,000 pounds అంటే టైం 3 నెలలు బతికేవచ్చు అంటే వాడి ఫ్యామిలీ ఉంటే. బీయింగ్ స్టూడెంట్ అంటే అండ్ యూ కెన్ బీ ఎ బిజినెస్ ఓనర్ యాజ్ వెల్ బ్రో. ఇంకో హైలైట్ ఏం తెలుసా, ఇఫ్ యువర్ బ్రిటిష్ పర్సన్ ఓవర్ బ్రిటిష్ పాస్పోర్ట్ నీకు ఉంటే, ఎవరైతే నువ్వు పిహెచ్డబ్ల్యూలో ఉన్నావు, ఇప్పుడు నాగి లెక్క నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటావు, నీకు లోన్ రాదు. నేను బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్, నాకు లోన్ వస్తుంది, నేను లోన్ తీసుకొని నీకు ఇప్పిస్తాను. లోన్ ఇప్పించిన దానికి కమిషన్ పర్సెంటేజ్, బిజినెస్లో పర్సెంటేజ్. యా బిజినెస్లో పర్సెంటేజ్ తీసుకోవచ్చు. థింగ్ ఇస్ ఇప్పుడు ఆ లోన్ ఎవడైతే తీసుకుంటున్నాడో వానికి ఎంత హెల్ప్ఫుల్ అది. ఎగ్జాక్ట్లీ వానికి నెక్స్ట్ 5 years వాడు వీసా వస్తుంది, వాడు బతికేస్తాడు. మంచి ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ మంచి వాల్యూ, మస్తు డబ్బులు వస్తాయిరా.
అంటే చిన్న చిన్న వాటి దగ్గర నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యు ఆర్ కరెక్ట్లీ యూటిలైజింగ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. నీ కాంటాక్ట్స్ ఉండి తెలిసిన ఆబ్వియస్లీ మామ నువ్వు నీకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది అంటే నీ దగ్గర ఎంత లేదన్నా ఒక 100 వాల్యుబుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. మాకు తెలిసినోడు, అరే నీకు తెలిసినోడు అంటావు, నీకు తెలిసి ఇప్పుడు నేను నీతో మాట్లాడతాను ఏదైనా కాంటాక్ట్ గురించి, అరే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా ఈ మంత్ అంటే నువ్వు టక్కున అరే నాకు ఒకటి తెలుసు అని నువ్వు అంటావు, వాడు ఇంకోడు నాకు ఇంకోటి తెలుసు అంటాడు. సో అట్లా ఆ కనెక్టివిటీ అనేది ఫామ్ అయిపోతుంది. అది నెట్వర్కింగ్ 5 years డౌన్ ద లైన్ ఎట్లుంటుంది ఆలోచించు. వాడు 5 years ఉంటాడు, 5 yearsలో వాడికి బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చిందా అంటేనే హీఈస్ అ వెల్ నెట్వర్క్డ్ పర్సన్ ఓవర్ దేర్. ఇప్పుడు ఈ శ్రీలంకన్స్ వాళ్ళు అవే చేసేది. అయ్యో ఎంతమంది అంటే మనం పోయిన టైం కూడా కరెక్ట్ టైం కాదు. మనం ఒక 2 to 3 years ముందు పోయి ఉంటే ఒక 5 years ముందు పోయినా జస్ట్ లాక్డౌన్ టైంలో పోయినా లేదా జస్ట్ బిఫోర్ లాక్డౌన్ పోయినా సఫర్ అయినారు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, ఏంటంటే ఫుడ్ JUK ఉంటాడు తెలుసా? తెలియదు. అంటే ఆయన ఇట్లే ఇప్పుడు 2012 పోయిండు యూకేకి. ఆయన ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అందరితో సెషన్స్ మాట్లాడుతూ ఉంటాడు, చాలా మంచిగా మాట్లాడతాడు ఆయన. ఆయన ఇప్పుడు యూకే పోయిండు, యూకేలో సెటిల్ అయిపోయిండు, వాళ్ళ పిల్లలు అయిపోయారు. ఇప్పుడు మంచి అందరికి మోటివేషనల్ సెల్ఫ్ గ్రోత్ ఒక కంపెనీ దగ్గర ఏదో ఉన్నారా అది మన సైబర్ సెక్యూరిటీయో అది సంథింగ్ దేని మీద. బట్ టు బి ఆనెస్ట్ నేను ఇందాక ఈరోజు జో రోగన్ పాడ్కాస్ట్ ఒకటి వింటున్నా కదా, అందులో క్రిస్ విలియమ్సన్ కూడా అంటాడు యూకే ఈజ్ ద నెంబర్ 2 డిప్రెస్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెంబర్ 2 రా. I mean, what the hell is wrong with that statistic? Weather has to do something. Yeah, definitely. Obviously. And the drinking culture. It's not drinking. People are really not into it, to be honest. Drinking culture కాదు. It's first. కాదంటారా? అంటే the amount of drinking culture I've it's seen. Like there are two sides to a coin, good and bad. Europe లో ఇంకా ఎక్కువ డ్రింక్ చేస్తారు దీనికంటే. Paris is the smokers drink చాలా ఎక్కువ. Paris కి పోవాలంటారు కదా. నా ఫ్రెండ్ ఒక పోయింది పిచ్చ లైట్ మామ. ఎంత గలీజ్ అంటే తెలుసా? Paris పిచ్చ లైట్. చెత్త రోడ్డు మీద. Paris పిచ్చ లైట్. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి పోయింది, ఫస్ట్ అంట. ఇంకా అరే అవునవును చాలా మంది చెప్పారు నాకు, ఇంకా ఏదో ఐఫిల్ టవర్ చూసినామా నువ్వు ఎందుకు వచ్చినావా అని చెత్త కూడా వేసి చూస్తారంట. నువ్వు ఎందుకు వచ్చినావా అని కూడా అంటారంట డైరెక్ట్. నువ్వు ఎందుకు వస్తుంది మీరు మా దేశానికి అన్న వెరీ స్నార్కీ అప్పుడు ఐఫిల్ టవర్కి పోవాలి, ప్యారిస్ గారు ఉంటుండే. ఇప్పుడు అసలు అవన్నీ ఉన్న తర్వాత నాకు నేను ఇంకా 10 మందికి చెప్తా ఐఫిల్ టవర్ అసలు పోకండ్రా బాబు ప్యారిస్ అంటే సిటీ ఆఫ్ లవ్. దాని బదులు ఇటలీ, రోమ్ ఇట్లాంటి మంచి అమ్మ రోమ్ డేంజర్. ఉంటే ఏది రోమ్ ఉంటుంది చూడరా, కొలోసియం, రోమ్ కొలోసియం, గ్రీస్, రోమ్ వెరీ హిస్టారిక్ ప్లేసెస్ కదా, మస్తు ఉంటాయి. ఇటలీ పోవాలండి. నాకు పాస్తా ఇష్టం. ఒకసారి ద ల్యాండ్ ఆఫ్ పాస్తా కదా, ల్యాండ్ ఆఫ్ ఒకసారి అటు పోవాలి. అంటే నాకు ఎన్ని వందలు వేల రకాల పాస్తాలు ఉంటాయంట. మనకి ఏంది ఆల్ఫ్రెడో, రెగ్యులర్ పెన్ని, ఇవి వందలు ఇట్లా రోడ్ మీద గలీలలో పాస్తాలు తయారు చేస్తారంట. ఇట్లా తయారు చేసుకుంటే 2-3 వీడియోలు చూస్తుండే యూట్యూబ్లో. ఇట్లా నార్మల్ ముసలోళ్ళు ఇట్లా గలీలు ఉంటాయి, మనం ముంగంటే ఫ్రెష్గా పాస్తా తయారు చేసి మనకి ఇస్తారు. వీ కెన్ గో కుక్ ఎట్ హోమ్. అంతే మామ. ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చారు అనుకో స్వీట్లు అట్లనే బజ్జీలు స్వీట్లు వేసినట్టు అట్లనే. మన దగ్గర ఇలాటో అని ఒక ప్లేస్ వచ్చింది. ఇలాటో ప్లేస్ పేరు ఇలాటో, సైనిక్పురిలో వచ్చింది. ఇలాటో విన్న నేను. జెలాటో ఒక చేసిండు ప్రమోషన్ దాన్ని. ఆయన మస్తు ఫేమస్ అయినా ఇన్స్టాగ్రామ్ లో. అదేంటంటే ఒక ఇండియన్ అబ్బాయి, ఇద్దరు కపుల్ అనుకుంటా, కపుల్ ఇటాలియన్ గర్ల్ ఫ్రెండ్ కపుల్ వాళ్ళు స్టార్ట్ చేసారు. వెరీ క్లోజ్ టు మై హౌస్. అదంతా ఒక 2 kilometers ఉంటుంది మా ఇంటి నుంచి. మస్తు ఫేమస్. చిలాటో నేను చిరాటో అంటే మా ఇంటికాడ ఇక చురోల్టో ఒకటి ఓపెన్ అయింది. నేను అదేమో మిస్పెల్ చేస్తున్నా అనుకున్నా. అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అట్లా వదిలేయాల్సి వచ్చింది. కానీ అన్ఫోర్సింగ్ ఏముంది అంటే 2 వేయించింది డాడీ టైం అప్పుడు అది కూడా బాగాలేకుండా. సారీ గైస్ టంగ్ స్లిప్ ఇట్స్ ఓకే. ఏ పోసేవే ఇది అన్ఫోర్సింగ్ దెంగుతా పోసేస్తే. ఏంద్రా వీడు లాస్ట్ ఇయర్ ఈ టైంలో పని ఏముంటుంది అనుకుంటా. ఎంతైతే 9
అండ్ 6 o'clockకి క్లోజింగ్ చూసుకుంటాడు మొత్తం. షాప్కి పోతుండే, క్లోజింగ్ చూసుకుంటుండే, దండన ఉంటుండే, 11 గంటలకు షాప్కి పోతున్నా అని చెప్పాను పోతున్నారా నేను మొత్తం యూకే మొత్తం ఆన్లైన్ డేంజర్ అయ్యా. కెమెరా పెట్టేసి కెమెరా 4 ఉంటుంది లో కూడా మంచిగా ఉంటుండే రా సేల్ కానీ సేల్ కూడా మంచిగానే అవుతుండే రా. అన్ని మంచిగా ఆ సేల్ ఉంటుండే. చూసుకునే వాడు ఓనర్ గాడు ఉంటుందిలే. ఎక్కడ ఇది వచ్చేవాళ్ళు 30,000 రెంట్ 30,000 60 70 నార్మల్ 70 మామ. 140 చేసిండు. ట్రస్ట్ మీ నేను ఇట్లా ఊకే అంటున్నాను కాదు కానీ నీకు మళ్ళీ ఆపర్చునిటీ ఉంటే సైనిక్ పులిసే ట్రై చేయబెట్టి ఆపర్చునిటీ నేను నువ్వు రారా, నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది మామ, అట్లా అంటలేదు. నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది నేను ఎందుకంటున్నాను. చాలా మస్తు పెరిగిపోయింది. కాకపోతే మనం అది స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ గుడ్ మార్కెటింగ్. అప్పటిదాకా ఇంకో 6 months ఎట్లా డాడీ ఉంది మార్కెటింగ్ బొచ్చుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ వీడియో చేస్తాడు జర ఆగు, అప్పుడు వాడు 10K అయిపోతుంది ఇప్పుడు. నేను మెయిన్ వెయిట్ చేస్తున్నాను కంటే ఇంకో 6 months అయితే డాడీ 1 year 6 అయిపోతుంది. months లో right, ఈజీగా గ్రోత్ వచ్చేస్తావు రా వీడి కంటెంట్. ఇంకో 6 months లో మనం కరెక్ట్ కొంచెం పోస్ట్ చేయట్లేదు అంతే తేడా. ఈ మధ్య జర తీసిందా ఇవాళ మండి కొద్ద బాగా ఉంది ఫ్రెండ్స్ మండి. సో అంటే ఉంది, గ్రోత్ ఉంది. కాకపోతే మనం కొంచెం పర్ఫెక్ట్ కావాలి దాంట్లో. యూ నెవర్ నో వాట్స్ గోనా హ్యాపెన్. మమ్మ నీకు ఒక్క వీడియోనా లేపింది నేను. ఐ గెస్ దేర్ వాస్ 1 video. There was one video of course. సో మేబీ అట్లాంటి వీడియో నాకు కూడా పడుతుందేమో, లేదంటే యూ నెవర్ నో వాట్స్ గోనా హ్యాపెన్. అంటే నువ్వు రోజు పెట్టాలి కదరా. పెడుతున్నాం మా మమ్మ ఇంకా అట్లా. సో మొన్నటిదాకా ఓన్లీ కుకింగే పెట్టడం నేను. ఇప్పుడు నేను కావాల్సుకుని కుకింగ్ ఒక కాదు, కుకింగ్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ అని 3 ఇవాళ చూసిన ఒకటి చేంజ్ చేసిన కామెడీ వీడియో ఒకటి చేంజ్ చేసిన. ఎందుకంటే ఒకటి నీస్ పోతలేదు, జనాలకి ఏమంటారు కొత్త విధానం కావాలి, ఎక్కువ కావాలి. ఆనెస్ట్గా చెప్పాలంటే క్లాస్ రూమ్లో చెప్పేదానికంటే యూట్యూబ్లో చెప్పేదానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకు? వాడికి రిక్వైర్మెంట్ ఉంటుంది. వాడికి రిక్వైర్మెంట్ వచ్చి ఉండి నీ దగ్గరికి వచ్చి చూసిన అనుకో అది వేరే ఉంటుంది. నువ్వు వాడికి రిక్వైర్మెంట్ క్రియేట్ చేసి ఇది బాగుంటుంది అని చెప్పడం వేరే ఉంటుంది. అది పుష్ చేయడం లాగా ఉంటుంది, మార్కెటింగ్ లాగా. అండ్ సెకండ్ థింగ్ నేను ఒక దగ్గర చూసింది ఏంటంటే ఫస్ట్ ఎంటర్టైన్ దెన్ ఎడ్యుకేట్. ఎంటర్టైన్ ఎడ్యుకేట్ ఒకటే వీడియోలా యూ నీడ్ టు ఎంటర్టైన్ దెమ్ ఫస్ట్ ఫర్ దెమ్ టు స్టాప్. బికాస్ ఎవరైనా కానీ సోషల్ మీడియాకి ఎందుకు వస్తాడు? ఫస్ట్ వాడు స్ట్రెస్ రిలీఫ్ కోసం స్ట్రెస్ రిలీఫ్. నువ్వు ఫస్ట్ వాడిని ఆపాలి. వాడు నీ వీడియో చూడాలంటే ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి ఆడికి. చూసి లైట్ అరే బాగుంది అన్నట్టు చూద్దాం రా అయిపోయినా ఫ్లో వెళ్ళిపోతుంది. అది ఫ్లో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనుకో they'll watch and they'll remember that information. అవును. ఇది కూడా యాక్చువల్లీ మనోడిది కూడా కుకింగ్ది వీడియోస్ కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, జనాలు ఎక్కువ ఏం తెలుసా, కుకింగ్ దానికన్నా వాళ్ళకి లైట్ మొత్తం తీసుకుంటాం. మామ అన్నాను ఎందుకు మామ అంత కూల్ నేను డామినేట్ అయితే నీకు లైట్ మొత్తం కొట్టుకుంటున్నావు. నా మీద లైట్ పడట్లేదు, వీడియో పడట్లేదు. నేను చూపించుకోనికి బాడీ ఉంది కదా, నాకేముందిరా. లైట్ ఓకే. మనము ఎక్కువ గంటలు కష్టపడ్డ వీడియోలకి వ్యూవర్షిప్ ఉండదు. టైం పాస్ పెట్టిన వీడియోలకేమో ఎగురుతాయి ఇట్లా. కష్టం అది కానీ యూరోప్ లో ఛాన్సెస్ ఎడిపోతారా? కష్టం ఫ్రెండ్స్ ఇట్లా మస్తు కష్టం ఇట్లా. ఏ బెటే జర్మనీ పోతా ఛాన్సెస్ ఎడిపోతావు. జర్మనీ పోతా నేను. థింక్ బిగ్ రా, థింక్ బిగ్. జర్మనీలో బియర్లు ఉంటాయట, బియర్లు మంచిగా ఉంటాయి ఆడ, డ్రగ్స్ బాగుంటాయి ఆడ. నేను నెదర్లాండ్స్ పోతాను. నీకు రన్నింగ్ నేచర్ అంతా కొంచెం మీకు సెట్ అయిపోతుంది. క్లాస్ ఉంటుంది నెదర్లాండ్స్. అంటే నేను ఈవెన్చువల్లీ ఈవెన్ ఐ విల్ డెఫినెట్లీ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ నెదర్లాండ్స్. డౌన్ ఇన్ 10 years ఒకవేళ మనం అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే అప్పుడు వైజ్గా చూస్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఫ్యూచర్. అట్లానే ఉండదురా, అట్లా నువ్వు అనుకోకూడదు అసలు. అంటే అట్లా అసలు అనుకోకూడదు. నువ్వు పోయిన నెల రోజులు రిటర్న్ వస్తావు, ఎవరికి తెలుసు? అంటే మన మీద చేయకపోతాం. అండ్ ఆల్వేస్ రిమెంబర్ యూ హ్యావ్ టు బీ సో మచ్ ఫకింగ్ ఫ్లెక్సిబుల్ ఇన్ లైఫ్. ఏదైనా సరే ఏమంటామా, లైక్ యూ హ్యావ్ టు బీ సో మచ్ ఫ్లెక్సిబుల్ మామా, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ మూవింగ్ ప్లేసెస్. ఎందుకు తెలుసా, వెన్ యూ బీ ఎట్ వన్ ప్లేస్ ఓన్లీ చాలా కంప్లేసెంట్ అయిపోతాం. అరే అమ్మాయి ఏం చేస్తాం. ఇప్పుడు నీ ఒక సొంత ఇల్లు, ఒక ఎగ్జాంపుల్ ఒక సొంత ఇల్లు ఉన్నోడే చూడు. సొంత ఇల్లు ఉన్నోడు, రెంట్కి ఇల్లు ఉన్నోడు. ఇప్పుడు ఒక్క సొంత ఇల్లు ఉన్నాడు, ఈ ఫ్లాట్ సొంత ఇల్లు ఉందనుకో నాకు,
ఈ ఫ్లాట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందిరా ఎగ్జాంపుల్, అంటే కింద బిల్డింగ్లు కూలిపోవడమో లేకపోతే పార్కింగ్ కూలిపోవడమో ఏదో అయింది ఎగ్జాంపుల్. నువ్వేం చేస్తావు వెంటనే? మూవ్ అవుతావు. నెక్స్ట్ వీక్ నువ్వు మూవ్ అయిపోతావు ఇంట్లోకి వెళ్ళి. ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అదే రెంట్ అయితే, అదే సొంత ఇల్లు అయితే ఏం చేస్తావు? కింద పోయి గొడవ పెట్టుకుంటావు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నీకేమొస్తుంది? వాళ్ళు మారారు అంతే. ట్రూ యాక్చువల్లీ ట్రూ. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ నెస్ట్ వేర్ యూ కెన్ ఫ్లై ఆల్వేస్, అంటే వేర్ యూ కెన్ రెస్ట్ అండ్ డూ ఆల్ దిస్ షిట్. ట్రూ. Then you shouldn't live there, to be really honest. This is very very important. You shouldn't live in your nest. You need to come out. ఎప్పుడైనా అంటే డౌన్ ద లైన్ ఒక 50 years ప్లస్ గురించి చెప్తున్నాను. 50 years తర్వాత యూ కెన్ లివ్ వేర్ ద ఫక్ యూ వాంట్, వాట్ ఎవర్ ద ఫక్ యూ వాంట్ టు. స్టాగ్నెంట్ అయిపోదు వన్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు 50 years వరకు ఒక్కటే దగ్గర ఉన్నావు అనుకోరా, నీ నెస్ట్లోనే ఉన్నావు అనుకో, అక్కడే ఉంటుంది నీ లైఫ్ అంతా. యూ విల్ నాట్ సీ ఎనీథింగ్. ఎగ్జాంపుల్ మా డాడీ షాద్నార్ వదిలేసి ఇంతవరకు ఐ డోంట్ థింక్ ఇన్ మై లైఫ్, ఇన్ మై 26 years ఆఫ్ లైఫ్ మా డాడీ ఒక్కసారి కూడా షాద్నార్ వదిలేసి ఒక 15-20 days బయట లేడరా. 15-20 days బయట లేడు. అండ్ హీ నెవర్ క్రాస్డ్ కంట్రీస్. యూ జస్ట్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ intellectuality they will have if they go out versus if they stay there only. అది కూడా ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొన్ని సిచ్యువేషన్స్లో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కాదమ్మా. 100% అంటే ఇఫ్ యూ వాంట్ టు గ్రో 100% నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి నువ్వు మూవ్ అయ్యి ఇంకొక దగ్గరకు పోయి ఇఫ్ యు ఆర్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఖచ్చితంగా ఇట్ విల్ గివ్ యూ పాజిటివ్ ఇంపాక్ట్ ఓన్లీ. ఇప్పుడు నేను ఎంతైతే స్టార్టింగ్లో యూకేకి వచ్చినా ఎంత రిగ్రెట్ అయినానో ఫస్ట్ 6 months, ఎందుకు వచ్చినా వెళ్ళిపోతా ఎవ్రీడే. అండ్ బట్ ద లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఐ గ్రూ టు దట్ ప్లేస్ నౌ. ఎవడే మాట్లాడినా కార్డిఫ్ యూకే అని వచ్చేస్తాను నోటి. నేను అప్పుడప్పుడు స్టేటస్ పెడతా అంటే నాకు మస్తు ఇష్టం సిటీ. నేను కూడా వచ్చిన ఫస్ట్ 6 months ఎప్పుడుదో ఫోటోలు పెడుతుండే, వీడియోలు పెడుతుండే, మంచిగా అనిపిస్తుండే. బట్ దెన్ అదేలే ఎండ్ ఆఫ్ ది డే యాజ్ యూ సెడ్ అడాప్టబిలిటీ ఉండాలి. ఎటు పోయినా ఎక్కడికి పోయినా డెఫినెట్లీ ఉండాలి. స్టార్టింగ్ లో ఇండియాకి వచ్చినప్పుడు, అక్కడ నుంచి మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు స్టార్టింగ్ 2-3 months ఎంత స్ట్రగుల్ అయినా తెలుసా నేను. మస్తు ఇబ్బంది అవుతుండే. ఎండ నాకు స్కిన్ బర్న్ అవుతుండే తెలుసా. అది చల్లగా ఉంటుండే కదా ఎప్పుడు. నేను క్రేజీ స్టోరీ చెప్తా. మా అన్న పెళ్ళుండే, నేను వచ్చిన వెంటనే ఒక 7 daysకి ఎంగేజ్మెంట్ ఉండే. తర్వాత అది ఎప్పుడు నవంబర్. సో నవంబర్ డిసెంబర్ బాగానే ఉండే. జాన్కి మూవ్ అయినాం, ఇల్లు మూవ్ అయినాం. ఇల్లు అన్న పెళ్ళి అంటే నాకు క్రేజీ నవ్వుస్తారా. జాన్లో మూవ్ అయినాం ఇల్లు. పెద్ద స్టోరీ ఇల్లు అన్న పెళ్ళి అసలు బెటర్ ప్లేస్కి మూవ్ అయినాం. అప్పుడు ఇక ఇది ఆ స్టోరీ కాదులే. ఆ స్టోరీ కాదు కానీ నాకు అదే గుర్తొస్తుంది. అదే కట్ చేసి యాక్ట్రెస్ దింగేస్తారు కదా మైక్ వాడేసి అట్లా దింగేమాట. నేను అప్పుడే అడిగిపోయాను, అసలు అడుగుతాను. ఎన్నిసార్లు అడుగుతారా? చిరంజీవి అన్నింటినే పోతాడు. ఎన్నిసార్లు అడుగుతారా? పడేసి వెళ్ళిపోతారు. పడేయమంట వైర్ ఉంటుంది, వైర్ కాస్ట్లీ అనుకుంటా కదా ఇది. 35,000. అదే చలి గురించి అంటే మనోడు చెప్తున్నా, మేము అప్పుడే ఇల్లు మారినాము, ఇంకా ఏసీ ఫిట్టింగ్ అంతా కాలే. ఒక 1 week వరకు వారం రోజులు కార్లో వండుకున్నా నేను. ఎవ్రీడే నైట్, ఎవ్రీడే ఏసీ కోసం. అప్పుడు ఇంకా పోనీ ఇమీడియట్గా ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర, ఇప్పుడు అంటే ఇట్లా మీరు వచ్చిరో లేదా మా వాళ్ళు యూఎస్ నుంచి అట్లా ఇట్లా వచ్చిరు, కానీ వచ్చిన టైంకి ఎవరు లేకుండే. ఇమీడియట్గా ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి పోయి చిల్లేదాము అది ఇది అంటే అంత బూతులే కానీ అంత గుద్ద అవసరం లేదు. అప్పటికి పెళ్ళి పెట్టుకొని ఏడికి పోతలే. ఫస్ట్ కార్లో వండుకుంటుండే, వారం వండుకున్నా అట్లా. అసలు ఆ ట్రాఫిక్ సౌండ్ అంతా యాంగ్జైటీ అవుతుండే నాకైతే. ఇట్లా నేను దిగిన వెంటనే మా డాడీ వచ్చి పిక్ చేసుకోనికి, నేను పీకుడు కానీ నేను నడుపుతా అన్న కారు. ఎందుకులే ఇక్కడ దానికి వచ్చిండే కదా పాపం అని నేను నడుపుతా అన్న. మా డాడీ ఒక లెఫ్ట్ చెప్పడం మర్చిపోయిండు. బాలనగర్ నుంచి వస్తున్నాం, వీకెండ్ దిగినా నేను. బాలనగర్ తెలిసి ఎట్లుంటుంది ట్రాఫిక్. నాకు ఇట్లా దొక్కుతుంటే ఇటు ఆటో వస్తుంది, ఇటు చేతకోడు వస్తాడు, సైకిల్ మీద కూడా అడ్డం వస్తాడు. అది పడుతుంది లోపల నాకు. నేను నడిపిస్తున్నా. కారు అలవాటు లేదు. కాళ్ళు దింగేసి
క్లచ్ తొక్కి తొక్కి కారు కదండి లైట్ పాత ఏది I20 I20 పెట్టినా అట్లా చిన్న ఎగరేసిన కారు ఇట్లా అయింది 360 కొట్టిన ఇట్లా 360 180 180 ఏమంటారు దాన్ని మొత్తం ఇట్లా ఇట్లా అయిపోయింది. నీకేం కాలేదు కదా మళ్ళా? నాట్ ఈవెన్ స్క్రాచ్. అసలు ఏం కాలేరా దేవుడి దయ వల్ల. అయితే క్రేజీ స్టోరీ ఏంటంటే పడినామా బేసికలీ ఉండే స్టాక్ కొన్నామా వెంటనే? ఉన్నాయి స్టాక్ ఏంది? షేర్ కొనాలి కదరా. ఉంటారా ఎందులో విని ప్రాణం కాపాడిన షేర్ కంపెనీలో షేర్ కొనకపోతే ఎట్లా నువ్వు స్కేల్ సారీ మామ్. అట్లా ఉంటుంది గాయస్. ఇక మంచి everyone has had their fair share of good and bad in abroad. అరే ఎంత గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నా కానీ దెర్ ఇస్ దిస్ వన్ కాన్సెప్ట్ వేర్ మదర్స్ పిల్లల్ని కనేంత వరకు కనే టైంలో ఎంత పెయిన్ గోత్రు అవుతారు కదా, అది పిల్లల్ని కన్న తర్వాత మర్చిపోతారు. ఇఫ్ సమ్వన్ హ్యాస్ ద ఐడియా అండ్ ద పెయిన్ వాళ్ళ బ్రెయిన్లోనే ఉండిపోతే సెకండ్ చైల్డ్ ఎవరు కనరు. Our human body works, human brain works in that miraculous way where it holds back that pain which you had. And if it thinks that the reward is more worth than that pain, pain ni adi subdue chestadi, eliminate. Same ఇప్పుడు మనకు కూడా రా. ఇప్పుడు మనం ఎంతో పెయిన్ గో త్రూ అయ్యి ఉంటాం ప్రతి ఒక్కరం. నేనైతే లిటరలీ ఫస్ట్ 6 నెలలు డైలీ ఏడ్చిన ఆడ నేను ఒక్కని పోయిన తర్వాత. ఇంకోటి వీళ్ళు ఇంట్లో ఉండి ఫుల్ అందరు ఉండి ఒక నేను స్టార్టింగ్లో ఏడ్చిందంటే ఒకటే పాయింట్, నేను వెళ్ళినందుకు ఏడవల్ల ఏం కాలే. లిటరలీ మేము అంటే మనోడు వచ్చి పండుకున్నాడు, నేను పక్కన పండుకున్నా. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జగలవుతున్నా. నాకు అట్లా లివర్పూల్లో ఉండాలో తెలియదు, లండన్లో ఉండాలో తెలియదు, ఇల్లు లేదు, ఏం లేదు. అప్పుడు ఒక్కసారి మనోడు పక్కన పండుకున్నాడు, మా మమ్మీ కాల్ చేసి ఏడుస్తుండే. కాల్ చేసిన వెంటనే వెరీ అన్యూజువల్ టైంలో కాల్ చేసిన. అప్పటికి ఎంత 1 month అయింది వచ్చి. వెరీ అన్యూజువల్ టైంలో కాల్ చేసి ఇట్లా హలో అన్న ఎరా ఈ టైంలో చేసావు గుర్తొచ్చామా అన్నది. కథం అప్పుడు స్టార్ట్ చేసిన ఏడు అయిపోయినట్టు. ఇక అది అప్పుడు మనకు అవన్నీ గుర్తురావు. ఇప్పుడు మనకు మంచిగా గుర్తొస్తుంది కదా. ఏడ్చింది లేదు కానీ అరే ఇంటికాడ కొన్ని మూమెంట్స్ మిస్ అవుతున్నాయి. మేము 2 ఇల్లు తీసుకున్నాం. ఆ 2 ఇల్లు హౌస్ వార్మింగ్కి వెళ్ళాను నేను. మా ఇంట్లో ఫోన్ చేసి నువ్వు రా, నువ్వు లేవు అంటే సిచ్యువేషన్ కొన్ని ఉంటాయి కదా ఇంట్లో. అరే అందరు ఉంటారు, ఫోటోలో నేను ఉండా. లిటిల్ థింగ్స్, వెరీ లిటిల్ థింగ్స్, బట్ అరే ఇట్లాంటి దానికి లేను అని ఎఫెక్టివ్. I came back at the right time. Yeah, that is true. I came back at the right time. That is true. Without knowing. నేను కూడా మామ సీరియస్గా చెప్తున్నా కదా, కమింగ్ బ్యాక్ ఈజ్ అ వెరీ గుడ్ డెసిషన్. చెప్తున్నా అక్కడ 1 month జాబ్ లేకుండే. యునో హౌ బిల్స్ ఆర్ ఇన్ యూకే కదా. 1 month జాబ్ లేకపోతే గిల్ల కొట్టేసుకున్నా నేను అసలు. అంటే ఫైనాన్సెస్ వేర్ ఓకేరా, బట్ మెంటలీ ఐ వాజ్ నాట్ స్టేబుల్ ఆ 1 monthలో. ఈ ఫినాన్సెస్ ఏమవుతుంది అనే భయానికి నేను ఇంకా ఎక్కువ మెంటలీ డిప్రెస్ అయిపోయాను. I was always in that phase. ఓకే ఫినాన్సెస్ మనం లైక్ నాకు వచ్చిన ట్రైనింగ్తోనో లేకపోతే ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఏదో చేసి మేనేజ్ చేసిన దొక్కుని వచ్చిన అట్లీస్ట్. బట్ నాకు ఒకటి అనిపించింది, నీ అమ్మ రూపీస్లో రన్ చేసుకుంటా పౌండ్స్లో ఖర్చు పెట్టడం రా పిచ్చా మనకి ఏమన్నా అనిపించింది. నాకు ఎవ్రీ మంత్ అదే సిచ్యువేషన్ ఉండే. ఇంటి నుంచి పంపించడం. నాకు జాబ్ ఉండే కానీ ఒక ఫేజ్ లో నేను జాబ్ వదిలేసిన కావాల్సుకున్నా. నేను మా ఇంట్లో ఫోన్ చేసేటప్పుడు మా డాడీ కళ్ళు మూసుకొని పంపిస్తాడు. బట్ ఐ డెంట్ ఆస్క్ హిమ్. ఐ వాజ్ లైక్ నో, నాట్ గోనా ఆస్క్. ఎంత కళ్ళు మూసుకొని పంపించినా అని ₹1,00,000 ఇస్ వెరీ బిగ్ డీల్. వెరీ బిగ్. యా ఇట్ ఈస్ అ బిగ్ డీల్. నెల కొత్త టైం పాస్ అయిపోతాయి. కాకపోతే వాళ్ళు పంపిస్తారు కానీ మనం ఖర్చు పెట్టేటప్పుడు అనిపిస్తుంది ఏంది ఈ కంట్రీకి వచ్చి మనం మళ్ళీ వాళ్ళని అడగడం ఏంది. ఆల్రెడీ ఆడికి ఎందుకు రా, అమ్మాయిలు హు ఆర్ వెరీ రిచ్ నాకు తెలిసిన వాళ్ళల్లో ఆర్ ఫిల్తీ రిచ్, వాళ్ళకి BMW బెంజ్ ఉంటాయి, దే హ్యావ్ 2 hospitals ఇన్ దేర్ నేమ్, దే స్టిల్ డోంట్ ఆస్క్ మనీ ఫర్ దేర్ పేరెంట్స్. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇస్తారా అడిగితే, కానీ ఇండిపెండెంట్ కొంతమందికి అంటే మనకి ఆబ్వియస్లీ కొంతమందికి ఎట్లా అంటే అంత మనీ ఉన్నా కానీ దే వాంట్ టు బి అవుట్ సైడ్ దట్ ఫ్యామిలీ. ఎవరికైనా ఉంటుంది కదా మామ.
కానీ కొంతమంది ఉంటారు లివింగ్ అండర్ ది షేడ్ అంటారు కదా, దాని నుంచి బయటకు వస్తారు. ఉంటారు చూడు, నేను చూస్తా కదా పార్టీస్ దేశీ నాచ్ ఉంటుండే కదా, పోతా కదా నార్త్ కొడుకులు, నీ అమ్మ నార్త్ కొడుకులు కష్టపడరు బాయ్స్, మోస్ట్లీ కష్టపడరు. మళ్ళా జాబ్ కూడా ఏం తెచ్చుకోరు, అయ్యా కాలేజ్ అయిపోయింది వెళ్ళిపోతారు. మా క్లాస్ ముంబై. చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, నాకు మస్తు మంది కూడా తెలుసు. అంటే మనం మంచిగా చాలా మంది నా దగ్గరికి వచ్చింది స్టార్టింగ్ లో నార్త్ ఇండియన్ అనుకొని జర సూనికి నార్త్ ఇండియన్ లేకుంటుండే, పాకిస్తాన్ అనుకుంటున్నా. అట్లా అని దగ్గరికి వస్తుండే, నన్ను అరబిక్ లేదా బ్రిటిష్ అనుకుంటుండే. దగ్గరకు వస్తుంది అట్లా తెలిసిన వాళ్ళు ఉండే. నేను ఆడ అరబిక్ ఇంకా అనుకుంటా. అరబిక్ తర్వాత బ్రిటిష్ అనుకుంటుండే, ఆడు ఇంకా తెల్లగా ఉంటుండే కదా దీనికంటే. మీ అమ్మ ఇప్పటికీ మీద ఏం చేస్తారు బాబు కొట్టేయాలి. ఏం? నువ్వు యూకేలో ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే స్కిన్ ఏమైందన్నా, దానా నూడరా తమ్ముడు, వాటర్ ఆడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తమ్ముడు నువ్వు కూడా రా, అర్థమవుతుంది. వెదర్ ఎస్పెషల్లీ వెదర్ రాదు, వెదర్ అది వాటర్ కూడా అన్నా కానీ వెదర్ ల్యాక్ ఆఫ్ వైటమిన్ డి మమ్మ అది. దానికి ఉన్నదానికంటే తెల్లగా ఎక్కువ కనిపించేసరికి మన వాళ్ళకి తెల్లగా ఇది రేసిస్ట్ ఎక్కువ కదా, కలర్ ఎక్కువ కావాలి మన వాళ్ళకి, బ్రైట్నెస్ ఇట్లా ఎక్కువ పెంచేస్తుంది. ఇట్లా కార్నర్లు ఇట్లా ఇట్లా పెంచాలి బ్రైట్నెస్. నేను ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు గుమ్మ అయిపోయారు ఒక్కొక్కరు. ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు తెల్లగా కనిపిస్తాం కదా, అంటే మనకు తెలియదు అది, వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా ఆమెడు ఉందా కలర్, ఇంకో ఈ కలర్ ఉంటుండే, ఈ కలర్ త్రూ అవుట్ ది బాడీ, కాళ్ళు కూడా తెల్ల పాడైనాయి. మధ్యలో వచ్చిన 3-4 రోజులు అవాయి చెప్పులు వేసుకొని తిరిగిన ఎండలా ఇట్లా వీ వచ్చేసింది కాళ్ళకడ. ఏం పెట్టుకుంటున్నావు? హెయిర్ కూడా థిక్ డార్క్ ఉంటుండే మంచిగా. ఇక లండన్ వల్లనే నా సగం చుట్టూ ఇప్పుడు బేసిక్ ఈ ఎగరం ఎగిరింది లండన్ మరి వాటర్ వాస్ షిట్ ఇన్ లండన్. వాటర్ వాష్ నాకు ఆయన లండన్ లో షిట్ ఇస్ షిట్. మరీ ప్యూర్ మరీ రీసైకిల్. ఒకటి అది నాకు తెలియదు మామ. ఒకటేమో వాటర్, రెండేమో స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, రెండు. అయ్యా ఆడ ట్యాప్ వాటర్ తాగొద్దు అయ్యా బాబు. ఇక్కడ తెలుసు కదా, ఇటు జీరో స్ట్రెస్ లండన్లో. ఫస్ట్ 6 months ఆమా ఎంజాయింగ్ లైఫ్, ఎంజాయ్, గోయింగ్ క్లబ్స్, గోయింగ్ టేకింగ్ ఫొటోస్, టేకింగ్ ఫొటోస్. 8 months ఫస్ట్ 8 months టేకింగ్ కానీ నాకు ఫొటోస్. ఇబ్బంది అంటే పార్ట్ టైం ఒకటి మస్తు ఇబ్బంది అవుతుండే, చచ్చి బీక్తుండే నేను. గాడ్ గ్రేస్ ఇంటికి పోని పాయింట్లో 1 month అడగలేక ఇంట్లో ఉన్నామా 1 month బాయ్స్ ఇన్ ఇండియా అని పెడతాయి. నేను ఒక 1 month ఒక క్రొసాన్, మెక్కాయ్స్ చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్ దీంతో బతికేసాను నేను. అయ్యా ఎందుకంటే ఆ టైంలో ఇల్లు లేదు, అటు ఇటు జగలు అవుతుండే, ఎంత సోది మస్తు అయిపోయింది అప్పుడు. ఇది నాకు సడన్గా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుండే ఇట్లా తిరిగింది. నేను లాస్ట్కి నేను ఎప్పుడు రియలైజ్ అయినా తెలుసా, నేను ఇట్లా లివర్పూల్ పోయిన వెంటనే అరే వాళ్ళు పరేషాన్ అవుతున్నారు, మంచి ఫ్రెండ్స్ ఉండే అన్న కదా, ఏంది నువ్వు ఇట్లా తయారైనావు అది ఇది అని రోజు వాళ్ళు బిర్యానీలు వండు అంతా వండి పెట్టి తినిపిస్తుండే. ఎట్లుంటుంది మళ్ళీ వేరే అన్ని నెత్తి మీద వేసుకోవాలి మరి పంచాయతీ. స్టోరీ అంతే అక్కడతో ఆపేసి లైట్ అరే ఇవన్నీ పెట్టకరా పెట్టండి గాయస్, సారీ గాయస్, పర్సనల్ స్టోరీ తెలియదు కదా నాకు అప్పుడు. ఎంత వెరైటీ ఐ డోంట్ నో ఇన్ ద బిగినింగ్ కదా అసలు ఏంది స్టోరీ అని. తాగుతారు అవన్నీ నూపుతారు లోపట్ల, ఆడ అవన్నీ లేవు, క్లీన్ యాజ్ గ్రీన్. ఎవడు చేయలేదు మన అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఫేజ్ అనుకో ఇక. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ నాకు జాబ్ నేను లండన్కి వచ్చిన సెకండ్ డే నుంచి జాబ్ వచ్చింది నాకు. ఐ వర్క్ యాజ్ మందు నేనైతే మందు చీప్. చాలా మంది ఒప్పుకోరు తెలుసా, డేంజర్ అయినా మామ మందు యూకేలో అసలు ఒప్పుకోరు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెంట్ తాగుతున్న ప్రీ పాస్ట్లో తాగినా కానీ చాలా మంది ఒప్పుకోరు. నేను దేవర్ వెరీ ఫ్యూ డేస్ నేను మందాకుండా ఉన్నది. డేస్ అంటే డేంజర్. నేనైతే మస్తు రేర్ అరే సైడర్ మామ ఇడు నాకు సైడర్ అంటించిండ్రా. ఏదిరా అది, హెన్రీ వెస్టన్స్ 8.3% అది యాపిల్ది. మస్తు ఉంటుంది. 2 వేసినాం అనుకో
నువ్వు ఇన్నే ఉంటావు మొత్తం తిరుగుతుంది అరే అది ఏం జరుగుతుంది సలార్ సినిమాకి పోయినారా అవునా 3 దాగి సలార్ సినిమాకి పోతే మా డేంజర్ బాబా అస్సలు ముంగల ఇట్లా రైలింగ్ ఉంటది రైలింగ్ తంతున్నా నేను నువ్వు నీ టాలరెన్స్ లెవెల్స్ ఎంతైనా ఉండని నువ్వు 3 తాగినావు అనుకో ఎక్కువ ప్రొసెక్కు తాగేటోళ్ళము ప్రొసెక్కో ప్రొసెక్కు తాగేటోళ్ళము అయ్యో అట్లా కాదు ఏ లేవు తిరారు ఒక పాయింట్ షాదున్నే ఒక పాయింట్ కి ఏగర్ తాగడం ఏగర్ తర్వాత గార్డెన్ జిన్ ఉంటది ఆ, గార్డెన్ జిన్ ఎట్లా తెలుసా రకరకాల కలర్లు ఉంటాయి మాది ఏందనుకున్నావు అడ్డా గార్డెన్స్ లండన్ బ్రిడ్జ్ ఉంది కదా టవర్ బ్రిడ్జ్ అక్కడ సెయిన్స్బరీ ఉంటుంది ఆడికేని గార్డెన్స్ 2 లీటర్స్ స్ప్రైట్ తీసుకొని రావాలి ముగ్గురం నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురం కూర్చుంటాం బాటిల్ మూడు పెగ్లలో అయిపోతుంది 1 లీటర్ బాటిల్ 750 ml కాదు 1 లీటర్ బాటిల్ 3 పెగ్లలో అయిపోవాలి ఆడికి పుక్కోవాలి మళ్ళా తాగాలి లైట్ ఆడ యాక్చువల్లీ లోపల లైట్ తక్కువ ఆడ డబల్ చెప్పే బదులు జేడి బాటిల్ వస్తుంది మామ నేను వారంలో 3 రోజులు 4 రోజులు క్లబ్లే ఉండేటోని పని ఏముండకపోతుండే టైం పాస్కి క్లబ్ పోవాలి నేను 9 days ఇన్ రో అయినా తెలుసా క్లబ్కి నమ్ముతావా 9 days ఇన్ రో హెవీ చేయాలి మామ చాలా అయితే అంటున్నా నేను కానీ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ అంటే యూకేలో మేము కేంబ్రిడ్జ్ పోయినాం అయితే నాగి బర్త్డే ఉండే మనోడు ఇన్వైట్ చేసిండు వీడిని నేను ఎట్లా అంటే అన్నాడు మీరు రండ్రా మొత్తం నేను చూసుకుంటా నాకు కూడా బస్ టికెట్ ఎంత 10 pounds స్టార్టింగ్ లో అన్నండే రా ఒకసారి అన్నాడు కానీ తర్వాత నాకు కుదరలేదు కానీ ఆ ర్యాప్ తగ్గిపోయిండే నాగిన్ సైడ్ చేసేసి మేము మస్తు ఎంజాయ్ చేసినాం మాకు ఒక ఆయన రాకిండు సాయి కుమార్ కూల్ క్రేజీ క్యాండిడేట్ ఆయన అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండవరా ఇట్లానే ఉంటాడు ఇట్లా ఎగ్జాక్ట్ మస్తు క్యాండిడేట్ ఆయన ఒక పాయింట్ లో నాగి బిజీ అయినాక ఆయనే తిప్పిండు మస్తు ఉండే మొత్తం ఆయనే తిప్పిండు సెకండ్ డే నుంచి మొత్తం ఆయనే తిప్పిండు మస్తు ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు నీకు తెలియదులే అక్కడ క్యాండిడేట్ ఆయన కేంబ్రిడ్జ్ క్యాండిడేట్ వీడి ఫ్రెండ్స్ అందరూ సెట్ ఉంటుండే ఈడొక రోజు తాగేసి రూమ్ లో 15 మంది ఉంటాం అందరినీ కొరికిండు ఏంది రక్తాలు వస్తున్నాయి కొంతమందికి మామ ఇట్లా తీస్తే ఇట్లా బయట మార్క్ ఇస్తే రక్తం ఉంటుంది చూడు తాగేసి రక్తాలు ఒక్కొక్కనికి వీడు నేను కూర్చొని దొరికినట్టు దెంగులు ఒక్కొక్కనికి ఇష్టం వచ్చినట్టు పొట్టేయాలి అందరినీ ఆ కొడుకుని మమ్మల్ని వేసుకుందామని ట్రై చేస్తున్నారని తెలుస్తే చాలు రిటర్న్ వేసేసుకున్నాం మీద పడుతుండే ఒక్కొక్కరి మీద మీరు స్టార్టింగ్ లో మీరు కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ ఉండకపోతున్నాయి వర్క్లోనే ఎక్కువ ఉంటుండే మా వాళ్ళు ఎప్పుడైనా కూర్చున్నా సరే ఎక్కువసేపు ఉండకపోతున్నాను ఎందుకంటే మళ్ళీ పొద్దున్న వరకు నాకు కేంబ్రిడ్జ్ ట్రిప్ వెరీ మెమొరబుల్ కేంబ్రిడ్జ్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను నాకు ఫస్ట్ మేము కలిసి ఆ ట్రిప్ వల్ల నాకు కేంబ్రిడ్జ్ ఇంకా మంచిగా అనిపిస్తుంది మేము ఇట్లా స్కాట్లాండ్ పోయిండే అబ్బా నువ్వు కూడా పోయినావు కదా స్కాట్లాండ్ లో ఎంజాయ్ చేసినా నువ్వు ఎడిన్బ్రా పోయినావు నువ్వు కూడా స్కాట్లాండ్ పోయినట్టున్నావు ఎడిన్బ్రా ఎంత మంచిగా అనిపించింది అంటే మేము లిటిల్ స్కాట్లాండ్ కి ఫ్లైట్ లో పోయి ఆడికి కార్ రెంట్ తీసుకున్నాం మేము మొత్తం ఇడే ఫుడ్ కుక్ చేసిండు వాళ్ళకి ఓ 3-4 రోజులు పోయినాము మొత్తం ఎయిర్బిఎన్బి తీసుకున్నాము మామ ఏం చేయండి లేదు మామ సెయిన్స్బరీ టెస్కో కోప్ కి పోయి దగ్గర 300 నుంచి 400 pounds తీసుకొని 20 pounds కట్టచ్చు ఎవ్రీ టైం ఐ షో యు ద పిక్చర్ ఆల్సో అరే వీడు గ్రాసరీస్ కొనుక్కోతుండే సార్ అరే ఆయిల్ డబ్బా ఇంతది లీటర్ది 9 pounds 10 pounds అప్పుడు స్టూడెంట్ వీడు క్యాషింగ్ కూడా కాదు ఇక ఏం చేశారు వీడు ఒక జాకెట్ వేసుకుంటు ముందే పైసలు లేవు కొంటారా జాకెట్ వేసుకుంటుండే అరే హైలైట్ ఏందనుకుంటున్నావు టెస్కోలా కాదురా ఇది ఇండియన్ స్టోర్లా ఎట్లుంటారు తెలుసా కొడుకులు ఇండియన్ స్టోర్ కొంచెం దొరికితే H&M జాకెట్ ఉంటుండే అది జిప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుండే నాకు భయం వేస్తుండే రా నాయన వీళ్ళు చూస్తే చెప్తున్నా మేము ఈ స్కాట్లాండ్ అన్నా కదా మా అమ్మ చెప్తున్నా పెద్ద కోఆప్ చాలా పెద్ద కోఆప్ అది ఎందుకంటే స్కాట్లాండ్ అక్కడ కంట్రీ సైడ్ మొత్తం కోఆప్లే మన దగ్గర యూజువల్లీ కోఆప్ చిన్న ఉంటాయి కోఆప్ అన్ని అయ్యా నాకేమో సువర్తుంది వీళ్ళు సామాన్ ట్రాలీ 20 కొని
ట్రాలీ బయటికి ట్రాలీ మొత్తం బయటకి తీసుకున్నాను పంపి నాజన్ మామ నన్ను పిలిచి నేను బయట ఉన్నా ఇక్కడ రా అంటే పోయినా బిల్ అయిపోయిందంటే అయిపోయింది అట్లా తీసుకొని పోయినా దాని నిండా సామాన్ ట్రాలీ ఎంత ఉంటుంది కదా మొత్తం సామాన్ మందుకున్నా అది ఉంటుందా అది కూడా ఉంది దానికి నేను తర్వాత చూసిన డేంజర్ అది. నేను ఫోటో మళ్ళీ పోయిర్రా ఒకసారి వేరే మొత్తం 3 days పోయినాం కదా ఒక 2 days ఒక Airbnb మిగతా 1 day 2 days వేరే Airbnb సో వేరే వేరే తీసుకున్నాం. అట్లయితే ఏం కాదు ఎందుకంటే మందుది అది సౌండ్ వస్తుంది అదే సౌండ్ వస్తుంది నీళ్ళ ఏం రాకపోయినా మందు చికెన్ కంపల్సరీ వస్తాయి. ల్యాంబు చికెన్ కార్న్ నేను RFID ఈస్ దేర్ అని చెప్పేసి వాడు ఒకటి పెడతాడు కింద RFID అని దానికి చిప్ ఉంటది. నేను జిల్లింగంలో ఉన్న ప్రతిసారి చికెన్ కొట్టే నువ్వు తిన్నది కూడా చికెన్ ఏం కొట్టేసిన చికెన్ అప్పుడు అది ఎట్లా తెలుసా బాస్కెట్ చిన్నది బాస్కెట్స్ ఉంటాయి కదా బాస్కెట్లో ఒక టోట్ బ్యాగ్ ఉంటుండే ఆ టోట్ బ్యాగ్ ఏంది బాస్కెట్ కింద పెట్టి టోట్ బ్యాగ్ వేసి ఇట్లా వదిలేస్తుండే దాన్ని సో కనిపించడం ఎట్లా కనిపిస్తుంది నేను బ్యాగ్లు వేస్తున్నాడు కనిపిస్తుంది కానీ ఏడేస్తున్నా టోట్ బ్యాగ్లు వేసుకున్నాను నేను టోట్ బ్యాగ్లు వేసి దీనిలో ఏం వేస్తుండే కదా 200 పౌండ్లు సగం కట్టాలి సగం లేపాలి అంతే అని ఎప్పుడు దగ్గర కానీ చాలా పెద్ద అండ్ యాజ్డాన్ని బయటనే ఇది ఉంటారు జనాలు ఉంటారు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది కానీ ఒక్కసారి కూడా దొరకలేము కానీ దొరికితే ఏం కాదు మా వార్నింగ్ ఏం చేయరు అంటే అదే ఒక భయం ఉన్నదా మనకి. అరే గ్రోసరీ స్టోర్లలో ఏమన్నారు అని ఇండియన్ స్టోర్స్ లేదు నీకు నీసా లోకల్ ఉంటాయి చూడు శ్రీలంకన్ గ్రోసరీ స్టోర్లలో ఏమన్నారు బట్టల స్టోర్లో డైరెక్ట్ నీకు ఏమంటారు నీ వర్క్ కాల్ చేసేస్తారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇదిరా బూట్స్లో దొరికిందిరా. ఓ బూట్స్లో నీకు అన్నీ మోగుతాయి. బూట్స్లో దొరికింది దొరికితే ఆమెకి వర్క్ కాల్ చేసి వర్క్ డైరెక్ట్ క్విట్ అంటే ఏమంటారు ఎగ్జిట్ వర్క్ మానేపిచ్చేసి ఆమె వర్కింగ్ 20 hours ఉంటాయి కదా స్టూడెంట్ ఉన్నప్పుడు క్యాన్సల్ 20 hours వర్కింగ్ అవర్స్ క్యాన్సల్. చదువుకో నెక్స్ట్ PSW లేదు చదువుకో ఇంటికి వెళ్ళిపో. అరే ఓపెన్ చేయైతే జమ చేస్తే క్యాష్ చేయాలి. అరే చేసినా కానీ ఏం లాభం రా PSW ఉండదు కదా. అదే అరే అమ్మ నాకు ఇన్న వెంటనే బూట్స్లో పోయిన సారల్లా వచ్చేవాడుతుండే. నేను సూపర్ డ్రగ్ పోయినప్పుడు ఒకసారి మోగింది కానీ ఏంటంటే బేసికలీ ఇప్పుడు ఇట్లా ఈ షార్ట్ ఉందా నాకు ఇట్లా బాక్సర్స్ వేసుకుంటాం షార్ట్ వేసుకుంటా చల్లగా కూడా ఉంటుంది కదా షార్ట్ పైన ప్యాంట్ వేసుకునే అలవాటు. వైటమిన్ C సిరం ఉందేమమ్మ ఎంత 17-18 pounds అన్నాడు. దీనికి ఎవడంతా పెడతాడు పెద్ద ఇంత బాటిల్ అది సూపర్ డ్రగ్ ఉంది తీసి నేను ఏం చేసిన లోపల షార్ట్లో వేసిన దాన్ని అయితే నీట్గా సరే మిగతా అవన్నీ చూసుకుంటా నీట్గా బయటికి నడుచుకుంటూ వచ్చేసిన అది మోగింది నాకు గుండె నోట్లోకి వచ్చిందంటారు చూడు మజాక్ కూడా కాదు ఎందుకంటే అట్లాంటి స్టోర్స్లో LP ఉంటారు లాస్ ప్రివెన్షన్ ఆఫీస్ LPOs అని ఉంటారు ఆడొచ్చిండు ఆడ మొత్తం గట్ట బందోబస్తు వచ్చిండు మైక్ గీక్ అన్నీ పెట్టుకొని వచ్చిండు పిలిచిండు పక్కకు పిలిచిండు ఐఎమ్ నథింగ్ ఆన్ మీ అన్న అయితే చెక్ చేస్తా అన్నాడు రైట్ చేసుకో అన్నా మొత్తం అన్ని పాకెట్లు అన్నీ తీసిండు లోపల ఉండే కదా ఇక ఆబ్వియస్లీ లోపల దాకా అయితే ఓడు ప్యాంట్ ఇప్పి అన్నాడు వాడు షూలు కూడా ఇప్పించిండు అన్నీ చేసిండు క్యాప్ ఉంటే క్యాప్ తీపిచ్చిండు బ్యాగ్ అన్నీ చేసిండు కానీ లక్కీగా లోపల చెక్ చేయడు కూడా అట్లా వచ్చినా బయటికి లేదంటే లైట్ కానీ వాళ్ళు కూడా ఏమన్నారులే జస్ట్ యువర్ బ్యాన్ ఫ్రమ్ ది స్టోర్ మళ్ళీ రాకంటారు బ్యాన్ ఫ్రమ్ ది స్టోర్ అనే ఏం కాదురా కానీ ఇది ఉంది చూడు వర్కింగ్ అవర్స్ క్యాన్సిల్ అది నాకు అది తెలియదు అది తెలిస్తే సర్లే తెలిసినా కూడా మనకు వర్క్ ఏడుంది రియల్కి అవునా డేంజర్ ఏం కొట్టేసి అవునా పుడి మీద వేసేసుకున్నా అది లోపలికి పోలేదు ఇది మన ప్రైమర్ అలవాటు మనకి వచ్చాడు. అరే నువ్వు వచ్చినప్పుడే అనుకుంటా క్యాప్లు అది ఇది ఉంటే నువ్వు వచ్చినప్పుడు నేను ఇట్లా పెట్టుకొని వచ్చేసినాం బయట ప్రైమార్క్ లా ఇండియన్స్ పనిచేస్తారు వాళ్ళే పడకపోరా అంటారు పడకపోతుండే. ఆ రోజు క్రిస్మస్ సీజన్ మొన్న క్రిస్మస్ సీజన్ 25 మన ఇక్కడికి వచ్చేసినాం 24 క్రిస్మస్ సీజన్ రా. గ్రీన్ కలర్ ఉండి మజా ఉంది మీ అమ్మ వీడియోలలో మజా వస్తుందని చెప్పేసి వేసుకుందాం అని చెప్పేసి వేసి అదేమో లైన్ ఎక్కువ ఉంది
ఇక ఏం చేద్దాం అని చెప్పేసి ఆడనే డైరెక్ట్ బయటనే హుడ్డీ వేసుకుని నడుచుకుంటే మళ్ళీ ఏమంటారు లిఫ్ట్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే లిఫ్ట్ ఇట్లా ఓపెన్ కాగానే వాడు ఉన్నాడు రా కర్రోడు ఇంతున్నాడు వాడు ఆపేసి రిమూవ్ ద హుడ్డీ అన్నాడు. వాడు అంటే వినో రిమూవ్ ద హుడ్డీ అన్నాడు. సారీ అని చెప్పేసి తీసి వెళ్ళిపోయినా అడిగేది వాడిగా యూ కుడ్ హావ్ బీన్ జైల్డ్ ఫర్ దిస్ అంటే డిపోటే సీదా ఏమన్నారు ప్రైమార్క్ లో లైట్ ఇక్కడ బీన్ జైల్డ్ ఫర్ ఇట్ అంటే వాడు నిజంగా అనుకుంటే డిపోటే ఇవన్నీ మాట్లాడుతున్నాం, మీరు ట్రై చేయకండి. ఇట్ వాజ్ లైక్ మాది పిల్లతనం ఒకటి ప్లస్ వాడికి ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాము. నేను లిటరల్గా నాకు ఒకరు చెప్పారు స్టార్టింగ్ లో, ఇది మనం దొంగతనం చేస్తున్నాం లేబుస్తున్నాం కాదు, వారికి ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, దానికి బదులుగా తీసుకుంటాం చెప్తే దట్ థింగ్ వాట్ ఇన్ మై హెడ్. ఐ రియల్లీ నో హూ ఐ మీన్ ఈ వీడియో పర్సన్ చూస్తే వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఆ కంట్రీ మనం పిండిన దాని మీద ఇవన్నీ పిచ్చలైట్ అంటది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఫేర్, కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ రైట్. ఆబ్వియస్లీ అంటే నువ్వు చేసేదే కానీ యూ ఆబ్వియస్లీ వాంట్ ఎంకరేజ్ ఎనీవన్ ఎల్స్ టు డూ ఇట్. అదంతా లైట్ కానీ అప్పుడు ఏమంటారు, నువ్వు చేసినప్పుడు మేము చేద్దారా, మేము ఏం నేర్పిస్తున్నాం సార్ యాజ్ లెక్కన ఎక్కువ చికెన్ మటన్ స్టిక్కర్ ఉంటాయి కదా, చికెన్ మేము ఏం చేస్తుండే సార్ చికెన్ సేల్ ఉంటుండే కదా, ఎక్స్పైరీ డేట్ది ఫ్రెష్ చికెన్ తీసేసి ఎక్స్పైరీ దాన్ని పెట్టి అది 4 pounds ఉంటుంది, ఇది 8 pounds ఉంటుంది. అయ్యా కాకపోతే ఒక టైంలో నాకు లండన్లో చికెన్ తినకపోతున్నాను నేను. ఓన్లీ బచ్చర్ షాప్కి పోయి కట్ చేసిన చికెన్ కాకుండా ఈ యాజల్, ఎందుకంటే ఒక స్మెల్ దాంట్లో ఒక కెమికల్ లాగా పెడతారు, స్మెల్ రాని. నీకు ఐడియా ఉందా, ఒక బట్టలాగా వస్తుంది దాని కింద ఎప్పుడు చికెన్ కింద క్లాత్ ఆర్ సంథింగ్, ఇట్ హాస్ స్లైమీ థింగ్ అన్నట్టు. స్లైమీ అయితే ఉంటుంది, వాష్ చేసినప్పుడు అర్థమైపోతుంది స్లైమీ. గలీజ్ వాసన వస్తుందంటే ఒక టైం మీద చికెన్ తినే వానిస్తాం. తర్వాత మేము ఎప్పుడైతే ఇట్ ఈస్ బెటర్ ఓన్లీ మామ, కాకపోతే ఒక స్మెల్ వస్తుండే నాకు పర్సనల్లీ, నేను తినకపోతుండే. ఇంకా ఎప్పుడైతే ఈస్ట్ టైమ్ అక్కడ బుచ్చర్ షాప్కి పోతున్నాయి కదా, ఆడ ఫ్రెష్గా పోసిన చికెన్ 1 day ఉంటాయి మ్యాక్సిమం వాళ్ళ దగ్గర. రెస్ట్ ఆఫ్ ది మీట్స్ పొద్దున్నే దిగుతుండేరా బుచ్చర్ షాప్కి దిగుతుండే పొద్దున మనం ముంగట. నాకు తెలియదు. అరే నేను లైవ్ కాదు సచ్చినాయే మన ముంగట పొద్దున్న దిగుతాయి. వీ డోంట్ నో. నాకు తెలియదు. అరే అది ఫ్రోజన్ అవి కూడా నేను ఆడు అన్ఫ్రీజ్ చేస్తుంటే నేను చూసిన బొచ్చర్ షాప్ లా అవి కూడా ఫ్రోజన్. మీకు బర్గర్ కింగ్ లో కూడా అట్లనే వస్తుండేనా ఫ్రోజన్ షీటా మొత్తం? మా రెస్టారెంట్ ఏమంటారు స్లోన్ స్క్వేర్, హార్ట్ ఆఫ్ ది లండన్, వెరీ రిచ్ ప్లేస్. మా రెస్టారెంట్లో 90% ఆఫ్ ఫుడ్ ఇస్ ఫ్రోజన్. 90. నెక్స్ట్ వారం కోసం ఈరోజు ప్రెప్ చేస్తాం మేము. అరే ఏడైనా అంతే. పీపుల్ వెన్ వి టెల్ పీపుల్కి వీఆర్ ఈటింగ్ ఫ్రోజన్, నేను సపోజ్ నేను మీల్ ప్రెప్ చేసుకుంటాను ఎవ్రీడే, ఐఎమ్ ఈటింగ్ ఫ్రోజన్ మీల్. ఐ డోంట్ కేర్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ మై క్యాలరీస్ అండ్ కౌంట్ అండ్ నా లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను 2-3 చెప్తే ఎక్కువ తినకు, మోషన్స్ పెడతాయి, అది చేయకండి భయ్యా. అబ్రాడ్కి పోయి చూడు, అబ్రాడ్ వరకు ఎందుకు రా, ఇప్పుడు రెస్టారెంట్లలో కూడా అదే చేస్తారు కదా. మన వాళ్ళకంత నాలెడ్జ్ లేదు దాని మీద. ఇప్పుడు నీ రెస్టారెంట్ లో నీకు ఫుడ్ హైపర్ ప్యూర్ నుంచి ఎట్లా వస్తుంది? ఫ్రోజనే కదా మాక్సిమం. ప్రతి ఒక్క బిగ్ రెస్టారెంట్ విచ్ యూజెస్ హైపర్ ప్యూర్ ఆర్ ఎనీ అదర్ బిగ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రోజన్ మామ. ఎస్పెషల్లీ మీట్. బయట సప్లయర్స్ కూడా ఫ్రోజన్ ఇస్తారు. ఫ్రోజనే రా. ఎందుకు మొన్న ఫ్రోజన్ ఇస్ గుడ్ ఫుడ్, ఇట్స్ బెటర్ దాన్ ఫ్రెష్. రెసిస్టెన్స్ స్టార్చ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, స్టార్చ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రోజన్ అంటే ఏంది, ఇప్పుడు నా లైఫ్ కూడా అయిపోతుంది. నిన్ను చంపేసిరు, నీ కాలు కోసేసిరు, వెంటనే వాడు ఫ్రీజ్ చేస్తాడు. ఇఫ్ దే వాంట్ ఇంపోర్ట్ కెప్టెన్ అమెరికా చూసినాం కదా, చాలు. ఏంది సింపుల్ ఉంటాడు కదా. నాకు పెద్ద డిఫరెన్స్ మామ 80 ఏంటి ఫుడ్ అంటేనే నెక్స్ట్ వారం కోసం ఈరోజు ప్రెప్ చేస్తాము. నెల 1 month ఆనియన్ సూపర్లకి తీసి వేడి చేస్తాం మేము. ఎవరికి అంటే అది పాడు కాదు, బేసికలీ ఫ్రెష్. కాకపోతే ఒక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఫియర్ డీఫ్రోస్టింగ్ ఐటమ్ యూఆర్ నెవర్ ఫ్రీజింగ్ ఇట్. యూఆర్ నెవర్ ఫ్రీజింగ్. డీఫ్రోజ్ ని మళ్ళీ ఫ్రీజ్ చేయాలి ఎందుకంటే టాక్సిన్స్ ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అన్లెస్ ఇట్స్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇస్ ఫైన్. ఇప్పుడు అంతే కదా, నేను మీ ప్రిప్ చేసుకుంటా. కానీ స్టిల్ మామా వాళ్ళు ఎన్ని ఫుడ్ లాస్ బ్రేక్ చేసినా కానీ దెర్ ఇస్ అ పాయింట్ వేర్
వ్యానిటీ కమ్స్ ఇన్, శానిటీ కమ్స్ ఇన్. ఓకే ఇది చెయ్యకూడదు అని చేయరు. అయ్యా ఇప్పుడు కొన్ని దట్ ఈస్ బేసిక్ సివిక్ సెన్స్. మన ఇండియాలో కొంచెం ఖరాబ్ అవుతుందంటే యాడ్ కలిపేసి అట్లా ఉండదు, పడేస్తారు ఇమ్మీడియట్ నైట్ అయిపోయింది పడేస్తారు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మా రెస్టారెంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. లెట్స్ సే అవకాడో ఉంటుంది ఒకటి, జస్ట్ అవకాడోస్ని డైస్ చేసి సాల్ట్ ఇంకా నిమ్మకాయ వేసి ఇస్తాం. సో ఎవ్రీ సాలడ్ మీద అవకాడో పోతుంది అది. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద నైట్ బిన్ అంత బిన్ వి వెయిట్ వి బిన్ ఇట్ మాక్సిమం. లెటర్స్ ఉంటుంది చాప్ బిగ్ చేసిన లెటర్స్ అది వాడదు. అందులో మెయిన్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ చెక్స్ అంటే ఉచ్చ పోసుకుంటారు. మేము మా దాంట్లో తెలుసా మొత్తం మా ఇప్పుడు నాకు సపోజ్ నాకు సెక్షన్ ఉంటుంది, వీడియో పంపించిన ఇంకో సెక్షన్ ఉంటుంది. సెక్షన్ అంతా క్లీన్ ఉండి లేబుల్ పడి మొత్తం నీట్గా ఉండి మొత్తం స్ప్రేతో కొట్టి నార్మల్ కొట్టి క్లాత్ కొట్టి లాస్ట్ క్లీన్ చేసుకుని పోవాలి. మళ్ళా చేతులు అడగాలి అవి అయినాక. చేతులు కూడా 3 నిమిషాలు అడగాలి. చూడు ఇట్లా కాదు ట్యాప్ ఇట్లా ట్యాప్ ఇది కాకుండా కాలుతో ఉంటది. నువ్వు వాచ్ పెట్టుకోవద్దు అంటారు. మళ్ళీ హైలైట్ అయింది అది ఉంటుందా టిష్యూ రోల్ ఉంటుందా. టిష్యూ నువ్వు తుడుచుకున్న తర్వాత నీకు ఎక్స్ట్రా టిష్యూ కావాలంటే మళ్ళీ టిష్యూతోనే అన్నది. మళ్ళీ నువ్వు చేయి పెట్టినావు అనుకో మళ్ళీ చేయగలవు. అంటే అకార్డింగ్ టు రూల్స్. ఎక్కువ నేను అసలు టిష్యూ వాడట్టు అయ్యా నేను బ్లూ రోల్ ఎట్లా వాడుతుంది తెలుసా, పతంగులకి అదే బ్లూ రోల్ నిజంగా అది రీసైకిల్ కదరా, వాళ్ళు అట్లే వాడేటోళ్ళు. పతంగు ఇగో ఇలా గుంజుతుంది. బ్లూ రోల్ అంటే నాకు మా మేనేజర్ గుర్తొచ్చింది. మస్తు మజా ఉంటుండేరా అయ్యా, మస్తు ఎంజాయ్ చేస్తుండేరా నేనైతే. ఆ అమ్మాయి నేను మీ మేనేజర్ నువ్వు వీడియోలు కూడా పెడుతుండే అనుకుంటా అప్పుడప్పుడు. పాకిస్తాన్ ఆమె నేను పొద్దుల ఆమె 7 o'clock వస్తుంది, నేను 6 o'clock పోతా. ఆమె స్టోర్ మేనేజర్. సో 3 to 4 days ఆమెనే వస్తుంది పొద్దుల. ఎంత మజా చేస్తామంటే ఆ పిల్ల 27 or 28 ఆమెకి మనేజేగా అన్నీ ఎట్లుంటాయి లేగి ముచ్చట్లు. పాకిస్తాన్ వాళ్ళు లేగి ముచ్చట్లు అన్ని టైంపాస్ ముచ్చట్లు చెప్తుండే. అది అని ఇదని వాళ్ళ ఫ్యామిలీలో అదైంది వీడు నన్ను ఇది అన్నాడు. 25 ఫ్రెండ్స్ నేను టైంపాస్ అవ్వాల మస్తు టైంపాస్ చేస్తుండేరా నేను ఆమె. ఇంకా దానికి 3 బాగాలేదు అనుకో మాట్లాడదు. అందుకే ఫస్ట్ ఫర్ దట్ డే షీస్ మేనేజర్. ఇంకా ఫస్ట్ మేనేజర్ అండి మంచినే. 3 బాగాలే అంటే మాట్లాడదాను కదా అట్లా అంటున్నా. అంటే నేనే ఎక్కువ మాట్లాడియాను 3 బాగాలేకపోతే. నేను ఏడ వర్క్ చేసిన సరే అందరూ నాకైనా పెద్దోళ్ళే, నేను ఒక్కడే చిన్న ఎప్పుడు నా రెస్టారెంట్లో కానీ. అంటే నేను ఒక సాసేజ్ స్టాల్లో వర్క్ చేసిన. నేను మేనేజర్ కాదురా, లెక్స్ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్లో అన్ని దేశాల వాళ్ళు అందరూ నన్ను చిన్నపిల్లగానే చూసుకోరు. చిన్నపిల్లగానే చూసుకోరు. ఇప్పుడు ఇక మనకి 23, 24 కదా. 23, 22. తర్వాత నేను ఒక సాసేజ్ స్టాల్లో వర్క్ చేసిన. నువ్వు వయసు 23 or 22? నా సర్టిఫికేట్ ప్రకారం ఎంత 2002 ఉంటుంది ఆధార్ కార్డులో. అదేంది మా డాడీ చూపించింది ఎట్లా. కానీ మంచి స్పోర్ట్స్లోకి వెళ్ళిపోవాల్సింది మామ, నువ్వు సెట్ అయిపోతుండే. నువ్వు అయితే జుగాడ్ అయిపోయి జుగాడ్. అన్నం సరిపోతలే మామ. అన్నం తిన్న వెంటనే ఆకలి ఇట్లేదు. ప్లీజ్ నేనే అడుగుదాం అనుకున్నా. అరే మధ్యాహ్నం వచ్చినా కదా. అమ్మో తిండయా ఉప్పులన్నీ పోయినాయి. చిన్న చిన్న డేంజర్ ఛాన్స్ టు గో అది షార్ట్లీ గో లండన్. పోతామా ఎవరేంద్రా అంటే నువ్వు లండన్ ఎనఫ్ తిరిగినావా? ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్ నేను మస్తు తిరిగినా మామ, మొత్తం తిరిగినా. లండన్ కిందికి మీ దగ్గర తిరిగినట్లు ప్రతి బీచ్కి పోయినా. అంత బీచ్ అంతా తిరగలే కానీ. బీచ్ ఏంది లండన్లో బీచ్లు ఉంటాయా? లండన్ అంటే మొత్తం ఇప్పుడు నా మ్యాప్ ఇట్లా ఉంటుంది కదా, ఇటు చుట్టూ మొత్తం బీచ్లు వాటర్ పెట్టి దిగాలి అవన్నీ. నొప్పి అవుతుంది జుట్టు కూడా తెంగేసి. జుట్టు పోతుంది మంచిగా ఉంటుంది, జుట్టు పోతుంది మా సంగతి నిజంగా. లండన్ నేను మరీ అంత కానీ మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసిన. లండన్ మంచిగా చూసిన. వేల్స్ వచ్చినా కానీ జస్ట్ ట్రావెల్ చేసుకుంటూ పోయినా తిరిగిన. కార్స్ మొత్తం హిల్లీ ఏరియా మామ, మస్తు హిల్స్ ఉంటాయి అసలు. ట్రావెల్ చేసుకుని ఐల్స్ ఆఫ్ స్కై ఎక్కినావా? ఐల్ ఆఫ్ స్కై పోయినా నేను. ఐల్ ఆఫ్ స్కై సారీ అయ్యా మామ, ఐల్ ఆఫ్ స్కై స్కాట్లాండ్ అది. ఐల్ ఆఫ్ స్కై ఎక్కడికి చచ్చిపోయినాం మేము. అంటే వర్షం పడుతుంది, మంచు పడుతుంది. అరే అవును, ప్రతి ఒక్కరు చెప్పిన ఎక్స్పీరియన్స్ అట్లనే ఉండే. డిస్టిలరీస్ ఉంటాయి మొత్తం వాళ్ళే కదా. స్కాట్లాండ్కి వెళ్ళి వస్తాయి సగం స్కాచ్ అంటేనే డిస్టిలరీస్, విస్కీలు అన్నీ. స్కాట్లాండ్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ విస్కీ మామ. స్కాచ్ మస్తు ఉంటుంది కానీ స్కాచ్ డబుల్ స్కాచ్
టాలిస్కర్ స్కై అని ఒకటి ఉంటుంది. టాలిస్కర్ అన్నీ ఉంది ఆడ. వచ్చేసింది ఇప్పుడు వీడికి. ఇండియాలో ఎప్పటి నుంచి ఉందా టాలిస్కర్? వచ్చేసింది. ఇండియాలో ఎప్పటి నుంచి టాలిస్కర్ రేటింగ్ పెట్టారు? నేను ఫస్ట్ టైం అది జాన్ 8,000 4,000 ఆడ 45 పౌండ్లు. ఇండియాలో ఎక్కువ కదా ఆడికి. డబుల్ ట్యాక్స్ అంటావా? డబుల్ ట్యాక్స్. 8,000 7,000 ఆ రేంజ్లో ఉన్నాయి టాలిస్కర్. కానీ మామ వెరీ డిఫికల్ట్ థింగ్ తెలుసా ఐల్ ఆఫ్ స్కై. వర్షం పడుతుంది, మంచు పడుతుంది. మేము జనవరిలో పోయినాం, ఎగ్జాక్ట్లీ జనవరి 10th ఆ టైంకి. ఫుల్ పైకి ఎక్కాలి, హిల్ ట్రెక్కింగే అనుకో ఇక. దమ్మాడదు పైకి ఎక్కుతుంటే. గంట 10 నిమిషాలు వచ్చింది మమ్మ రికార్డింగ్. అంతసేపు అయిందా? గంట 10 నిమిషాలు లైట్ తెలుసా మమ్మ. పాడ్కాస్ట్ అంటే 3-3.5 గంటలు ఉంటాయి. చూసినావుగా పొద్దున. దాంట్లో గంట కట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎట్లా కట్ అయిపోతుంది, మస్తు కట్ అవుతుంది. ఏం కట్ అవుతుంది? కట్స్ దీంట్లో ఏం కట్ చేయను కదా, నేను రా పెట్టేస్తాను. వెళ్ళిపోతుంది రా పెట్టినావంటే. నా అవి కట్ చేయి, ఇట్లా పంచాయతీలు వద్దు. వల్నరబుల్ ఉండాలి మామ. లైట్ మామ. టు బి వల్నరబుల్. లైఫ్ ఈజ్ మైండ్ టు బి వల్నరబుల్. మామ, బీయింగ్ వల్నరబుల్ అండ్ ఫేసింగ్ షిట్ ఈజ్ వెరీ హార్డ్. Look at that guy. That guy says it. పర్లే మామ, అక్కర్లేని నేమ్స్ అన్నీ What if? అంటారు. What if? What if? What if? You are the purpose. Kaka, what if you can pull off a fucking miracle? Mama. Fucking Miracle. 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 మామ చెప్తున్నారా, సింపుల్ రా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. లైఫ్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇన్ యూరోప్ రా. నథింగ్ కమ్స్ క్లోజ్ టు దోస్ స్టాండర్డ్స్. నెదర్లాండ్స్, స్పెయిన్, నార్వే. Quality of life. Quality of life. Out of context కానీ do you miss the food over there, mama? I do. The fuck I do. I miss a lot. అంటే స్టార్టింగ్లో ఎంత తిట్టుకున్నాం అన్నీ వేసినాం కానీ ఐడు. అరే నేను ఒక 2 months బ్యాక్ గోవా పోయినా. గోవా పోయినప్పుడు మా వాళ్ళు ఒకటే సాగు కొట్టిన, నాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలి. నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇంగ్లీష్ ప్లేస్కి పోవాలి. నా ఫోన్ ఇడిదే. ఏమన్నా నేపాల్లో ప్రాపర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ పోయినాం అప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం. మొన్న నేపాల్లో తిన్నామమ్మ. నేపాల్ వరల్డ్ టూరిజం కదా, ఇట్స్ వరల్డ్ టూరిజం, నాట్ లైక్ లోకల్. సో అన్ని దొరుకుతారు. అవి సాసేజ్ తిన్నాం, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తిన్నామమ్మ. నేను సాసేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ రా. సాసేజ్ ఐ మిస్ హ్యాష్ బ్రౌన్స్. గోవాలో ప్రాపర్ తిన్నా. ప్రాపర్ ఉంది. సాడు అయ్యో అమ్మ రే, బెనీ ఉంది కదా, ఎగ్ బెనీ. బెనెడిక్ట్ అది కూడా ఉందా? నేను స్టార్టింగ్ లో మా రెస్టారెంట్ లో అమ్మ బేకన్ తింటావు. నా ఫేవరెట్ రా బేకన్. పోర్క్ సాసేజ్ బేకన్ ఫేవరెట్ నాకు. బీన్స్ తినా అనుకో, బీన్స్ లైట్. స్టార్టింగ్ లో తినకపోతున్నా కానీ అసలు లైట్ మామ. ఎంత మంచి ఫుడ్ తెలుసా. when you know all this, what is carbs, what is fiber, what is protein, now when you think about it, మా రెస్టారెంట్ లో మొత్తం ప్రోటీన్ ఫుడ్. నామకే వాస్తే ప్రోటీన్ వెళ్ళిపోతుంది. మా దాంట్లో ఎవ్రీథింగ్ వాజ్ మెజర్డ్. నేను స్టార్టింగ్ ఎందుకు ఇట్లా మెజర్ చేస్తారు వీళ్ళన్నీ. యూ నెవర్ నో, యూఆర్ జస్ట్ డూయింగ్ ద వర్క్. నౌ వెన్ యూ థింక్ ఇన్ దిస్ వే, దెర్ వాజ్ 90 grams ఆఫ్ ప్రోటీన్ చికెన్, కుక్డ్ చికెన్, తర్వాత 200 grams ఆఫ్ లెటస్, 60 grams ఆఫ్ ఫైబర్, ఐ మీన్ క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్, దెన్ కమ్స్ పీస్, some hollandaise dressing, that's it bro. You're getting everything, carbs, fat, protein, fiber, mala medican bacon, avocado. Now I feel like bro I miss the food. కాకపోతే మళ్ళీ టెస్కో ఫుడ్ మస్తు ఇష్టం ఉంటున్నాయి నాకు. టెస్కో స్టార్టింగ్ లో ఉప్పు లేదు అని తిట్టుకుంటుండే కానీ బట్ మిస్ అవుతామా మా క్రొస్సాన్. ఇప్పుడు నాకు ఎక్కువ తినలేకపోతా తెలుసా నేను కారం. ఇప్పుడు ఏది కారం ఎక్కువ. కారం యా డెఫినెట్లీ. I miss Benedict. I miss poached eggs. స్టార్టింగ్ లో చాలా మందికి పోస్ట్ ఎగ్స్ తెలుసా. పోస్ట్ ఎగ్ బేసికలీ పోస్ట్ ఎగ్ ఏంటంటే ఉంటుంది, బాయిల్డ్ వాటర్ లో వెనిగర్ వేసి గుడ్డును వల్ల కొడతారు. నీట్ అయింది కొద్దిగా. అది ఒక విత్ ఇన్ 10 to 25 seconds 30 seconds లో టెంపరేచర్ చూసి తీసేసేయాలి. వెన్ యూ పోక్ ఇట్ అలాగే నీళ్ళు బయటకు వస్తుంది, బయట వాటర్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ పోచ్డ్ ఎగ్. పోచ్డ్ ఎగ్ పోచ్డ్ ఎగ్ అంటే పోచ్డ్ ఎగ్ తెలుసు. పోచ్డ్ ఎగ్ అది కూడా బాగుంటుంది. స్టార్టింగ్ లో నాకు ఫ్రెంచ్ ఆమ్లెట్ ఏనికి రాకపోతుండే. సో మా రెస్టారెంట్ మా ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఫ్రెంచ్ ఆమ్లెట్ ఈస్ లైక్ ఇట్, మనకు ఆర్డర్ వచ్చిన వెంటనే వేయాలి. కాకపోతే నీకు 50 seconds మాత్రమే ఉంటుంది ఆమ్లెట్. ఇంట్రెస్ట్ చేయొచ్చు కదా మామ, వస్తున్నాయి
ఉరికిచ్చినావు 50 seconds లా ఊరికిండా అయ్యా ఆయన 3 ఎన్నిసార్లు నేను ఫకప్ చేసిన తెలుసా? ఎందుకంటే నాకు నేర్పియరు అది. మళ్ళీ ఏమన్నా అంటే మా షెఫ్లు అనేటోళ్ళే అంటే ఏమన్నామంటే ఎందుకు చేస్తలేవు నీకు ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ కాదు నాది, నేను ఓన్లీ 2 days వీక్ వర్క్ చేస్తూని నాకు చూపించిన నెక్స్ట్ టైం నువ్వు నేర్చుకుంటే ఎట్లయితుంది. స్టార్టింగ్ చూసినా ఒక చేసి ఎంత వేస్ట్ చేసిన తర్వాత ఏజ్డ్ ఇట్ ఎంత వేయాలి ఇంత ఒక 1.5 ఒక 2 గంటలకు ఉంటుంది మర్చిపోయిన ఏమంటారు దాన్ని అని ఇటు తనాలి, మండమికి పక్కన పెట్టాలి, చీజ్ వేయాలి, మీద పెట్టాలి, కింద తీయాలి, తిప్పాలి. స్కిన్ అంతా గలీజ్ ఉంది, గజ్జి గజ్జి ఉందా? ఇదంతా మొత్తం అది యూకేలో స్టార్ట్ అయింది నాకు. ఏదేదో ఉంది, సంథింగ్ ఉంది. అంటే స్కిన్ ఈజ్ వెరీ అన్యూజువల్, థిక్గా ఉంది స్కిన్, ఇట్లా సాఫ్ట్గా లేదు, హిప్పోపోటమస్ థిక్గా ఉంది, ఇట్లా రాయి లెక్క సాఫ్ట్గానే ఉంది. చెప్పిన హెవీ ట్రైన్ చేసేసిన అప్పట్లో కాఫ్. అరే నీ అయ్యా అంటే కాఫ్ అంటావు. కాఫ్ నా డేంజర్ అయితే డేంజర్ అయితే కాఫ్. నాకు 2-3 అన్నారా? మరి నువ్వు ఫ్యాట్ ఉండే కదా ఆబ్వియస్లీ కాఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నిన్ను క్యారీ చేయడానికి నీకు కాఫ్ పెద్దగా అవ్వాలి, అది కానీ దట్ ఈస్ కామన్ సెన్స్. కాఫ్ అబ్సెషన్ ఉంటుండే ఒకప్పుడు నాకు, బ్యాడ్మింటన్ చెప్పినా పొద్దున. నాకు ఇప్పుడు అబ్జెక్షన్ ఉండకపోతున్నాం నవ్వు అందరూ అంటా ఉంటే వెన్ పీపుల్ ఆర్ టెలింగ్. ఇప్పుడు నేను ఒకసారి లెగ్ ప్రెస్ కొడుతున్నా, ఇది పైకి వెళ్ళిపోయింది, అప్పుడు నాకు కాఫ్ కనిపిస్తుంది. అరే కాఫ్ ఉంది మస్తు అవుతుంది, ఇంకా ట్రైన్ చేసే కాఫ్ని ఇది. లేదంటే వేరేలు వచ్చి నీ ఒక్క కాఫ్లో నాకు 2 కాఫ్లు ఉన్నాయి. నా కాఫ్ లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. మస్తు మందికి ఎంత ట్రైన్ చేసినా రావు, చాలా మందికి రావు. అరే మా ఇప్పుడు నేనున్నా, నాకు చెస్ట్ మంచి లేదు, నేను చెస్ట్ ఎంత ట్రైన్ చేసిన రాదు, అదంతే ఎందుగా మామ షర్ట్ అయితే కొంచెం ఆడియన్స్కి చూపి ఫ్రెండ్స్. నో నాట్ స్టెప్. వాట్ ఈస్ ద ఫ్రెండ్స్ అయితే. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ కంట్రీ వుడ్ యూ లైక్ టు ఎక్స్ప్లోర్, నాట్ లైక్ యాజ్ ఇన్ I want to go USA and Mexico. I mean, I want to see how it is. జస్ట్ సెడ్ యూఎస్ఏ బీచ్. అవునరా, ఎందుకంటే వాడు ఉంటా అంటలేడు, ఎక్స్ప్లోర్ చేయనికంటారు. నేను సెటిల్ కానీ నేను యూఎస్ చూడాలి మామ. యూఎస్ ఎప్పుడు చూడలే. ఇప్పుడు మన కల్చర్ మనం లండన్ చూసినాం, అక్కడ సైడ్ చూసినాం, ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లుంటాడో అని. సో యూఎస్ వాళ్ళు ఎట్లుంటారో చూద్దాం. చాలా ఉంది యూఎస్లో చూడడానికి. ఎందుకు చూడడానికి కల్చర్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినాక యూఎస్ కల్చర్ ఎట్లా, ఏ ప్రతి కంట్రీ కల్చర్ మనకు తెలిసిందే. మెక్సికో ఒకసారి ఐ వాంట్ సీ మెక్సికో. మెహికో బో అయ్యా. దెన్ ఇటలీ. సారీ అయ్యా, ఇటలీ. నాకు మళ్ళీ నేపాల్ పోవాలన్నా. నేపాల్ పోవాలి. వీడు చెప్పినప్పటి నుంచే చూస్తున్నా నేను కూడా నేపాల్. ద కల్చర్ ఆఫ్ దెమ్ వెరీ వెరీ క్లాస్. అంటే యూ థింక్ దట్ ఇన్ అ కంట్రీ వేర్ రిసోర్సెస్ ఆర్ సో లెస్ అండ్ ఇట్స్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ కదా, వీఆర్ సెకండ్ వరల్డ్, దే ఆర్ థర్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత కరప్షన్ అన్నీ ఉన్నా కానీ యూ థింక్ దట్ పీపుల్ వుడ్ బి స్నార్కీ పీపుల్. ఓ నువ్వు యాక్చువల్లీ జెన్జీ స్ట్రైక్ అయినాక పోయినావు కదా. ఎగ్జాక్ట్లీ. రైట్. పీపుల్ ఆర్ సో నైస్ మామ. అవునా? So nice people are. They're fucking beautiful. Or maybe you haven't met the wrong guys. Yeah, there are not a lot of jokes, first of all. Not a lot of jokes. అంటే నీకు ఈజీగా తెలిసిపోతుంది రా. నీకు ఇప్పుడు ఒక కల్చర్ గురించి నీకు ఒక హోటల్లో ఉంటేనే తెలిసిపోతుంది. ఆ హోటల్లో ఊరికే వచ్చి నిన్ను ఊరికే టిప్స్ అడిగి సాగొడితేనే నీకు అర్థం అయిపోతుంది అట్లా ఆ కంట్రీ ఏంటని. నా కొడుకు టిప్ అడగడరా, 5 రూపాయలు మిగిలిపోతే 5 రూపాయలు, 4 రూపాయలు మిగిలిపోతే నీకు 4 రూపాయలు రిటర్న్ ఇస్తాడు. మన దగ్గర 4 రూపాయలు మిగిలిపోతే చాక్లెట్లు, లేకపోతే డైరెక్ట్ ఉంచేసుకున్నా అంట డైరెక్ట్. అది ఒక్కరు కూడా టిప్ అడగలేదు మామ. అండ్ టెంపుల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు లేరు. వావ్, మన దగ్గరే లేదు కొంచెం. మన దగ్గర డిమాండ్ చేస్తారు బ్రో. ఏం దొరుకుతాయి? అరే నాకైనా డేంజర్ ఎక్స్పీరియన్స్ అంటే మా రాధిక థియేటర్ ఉంటుంది, ఆడ సిగ్నల్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ గారు ఇమ్మీడియట్ లాక్డౌన్ తర్వాత ఇట్లా పోతున్నాము.
ఆడుకునేటోడు వచ్చి ఇట్లా కొడతారు కదా. ఫస్ట్ ఆడ రీసెంట్ అంటే చిరాకు ఏంటంటే వాళ్ళ చేతికో రింగో ఏదో కాయిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇట్లా కట్ట డోర్ కొడతారు సిగ్నల్ అయ్యేదాకా. నేనేం చేసిన చిన్న ఇట్లా దింపి 5 రూపాయల కాయిన్ ఇట్లా పెట్టిన చేతిలో. చూసిండు ఇటు చూసిండు, ఇసిరేషన్ కార్లకి, లిటరలీ మా కార్లకి ఇట్లా ఇసిరేసిండు. ఇది నాకు మొన్న రీసెంట్గా అయింది. నేను మా అన్న కార్లో ఎందుకట్లా నేను మా అన్న కార్ రెడ్డికి పోతున్నాం. కారు మామ నేను మా అన్న కార్లో పోతుంటే సిగ్నల్ కాడ కార్ ఆపినాం. ఒక ఆమె వచ్చి వాటర్ కొట్టి వైపడుతూ ఇట్లా వైపడుతూ ఇట్లా అన్న తర్వాత ప్రామిస్గా మేము డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం, కానీ మా దగ్గర పైసలు క్యాష్ లేవు. ఎందుకంటే మనం మెయింటైన్ చేయము ఎక్కువ క్యాష్. ఫోన్ పేమెంట్ ఏం చేస్తారు తెలుసా మీకు? అవును స్కానర్ తీస్తారు. అవును క్యాష్ లేవు, ఏం లేవండి. ఇట్లా అని పోయి కార్ని కొట్టింది. కార్ని అద్దంని కొట్టిపోయింది, పగిలింది అద్దం. ఏం మగలలే, ఇట్లా 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 కొట్టేసిపోయింది. మేము క్లీన్ చేయమని అడగలే. ఎగ్జాక్ట్ క్లీన్ నువ్వు చేసినావు, మాకు ఇవ్వాలని నిజంగానే ఉంది, కానీ వారు పైసలు లేవు. సేమ్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత పెద్ద కారు ఉంది, వీళ్ళ పైసలు ఉన్నాయా అని వాళ్ళు అనుకుంటారు. అంటే దే జస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్స్ దేర్ రైట్ అన్నట్టు ఫీల్ అయిపోయి డబ్బులు ఇవ్వాలనుకుంటారు. పెద్ద మాఫియా. అరే ఎందుకు ఆయా డేంజర్. అదే రాధిక సిగ్నల్, అటు పోతే ఈసేల్ వస్తుంది, ఇటు పోతే ఈశ్వర నగర్ వస్తుంది కదా. ఆ పరివార పక్కన సిగ్నల్ అయినాం ఆగితే ఇట్లనే వచ్చి క్లీన్ చేస్తుంది. మళ్ళీ దిస్ వాజ్ ఇంకో రోజు ఇది అదర్ డే క్లీన్ చేస్తుంటే మా వాడు అప్పటికి కారు నడుతున్నాడు, వాడు వద్దంటున్నాడు. చేస్తా ఉన్నారు ఇట్లా పోతలే, కదులుతలేదు అక్కడ నుంచి. ఇట్లా చిన్న విండో తీస్తే పైసలు అంటే అరే నేను క్లీన్ చేద్దాం, నువ్వు ఎందుకు క్లీన్ చేసినావు అంటే చేసిన దానికి పైసలు ఇవ్వాలి అంటే వీడు అప్పుడు ఏం చేసిండు, వాటర్ స్ప్రే చేసి వైపర్తో కొట్టి నా దగ్గర లేకనా ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. అట్లనే చెప్పాలి బుద్ధి వాళ్ళకి. మస్తు పెద్ద సిగ్నల్ అది, మన పరివార పక్కన సిగ్నల్. టార్చర్ చేస్తారు సార్, పైసలు ఇచ్చేదాకా జరగరా. ఈ పువ్వులు వచ్చి కార్లో ఇట్లా పెట్టేస్తారు, చిన్న విండో పొరపాటు తీసినట్టు ఇట్లా పెట్టేస్తారు. ఈ వాటర్ కొట్టడం అడుక్కోవడం కదా. నేను నార్త్ లీమ్ అబ్జర్వ్ చేసిన తెలుసా, నేను ఢిల్లీకి 2-3 సార్లు పోయినా కదా. వస్తారు పువ్వులు, ఈ పక్కన అమ్మాయి ఉంది, పువ్వు తలకి పెడుతున్నట్టు తీసుకో ప్లీజ్ తీసుకో. ఈ మధ్య హైదరాబాద్ క్లబ్లలో కూడా చూడు, నేను హైదరాబాద్ క్లబ్ అది ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ బుగ్గలు, ఈ మధ్య రోజ్ ఫ్లవర్స్. ఒక ఫ్లవర్ ఎంత 100 రూపీస్. అప్పటి నుంచే ఉన్నాయి 100 2018 మొన్న కూడా మా ఫ్రెండ్ నేను ఇంకో ఫ్రెండ్ పోయిండే, అప్పటి నుంచి 100 ఉందండి. 100 రూపీస్. ఆ పోరుడు వచ్చి ఒక బెలూన్ 100. వానికి తెలుసు ఎవరెవరు తీసుకుంటారు వచ్చి. అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి అమ్మాయి దగ్గరికి పోతాడు అంటే ఇట్లా అని చూస్తారు, ఆ పక్కన ఉన్న పుగ్గ అబ్బాయి కొంటాడు. బెలూన్స్ చూసినా కానీ నేను ఎప్పుడు ఇది చూడలే. ఫ్లవర్స్ ఏంటిదే ఆగింది లైట్ దీందా ఛార్జింగ్ అయిపోయింది సార్లే ఇక. సో ఇది గైస్ మన ముచ్చట. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకెక్కువ కావాలంటే వీడియోలో కావాలంటే ఇంకా డేంజర్ క్యాండిడేట్ సనత్ నగర్ సత్తి డేంజర్ క్యాండిడేట్ ఉంటారు, అందరిని పట్టుకొస్తాం ఇలా టైం పాస్ చేద్దాం. దీంట్లో 99% అంత నిజమే. ఏమవుతుందో చెప్పినామమ్మ నువ్వు. నేను అన్ని నిజాలు చెప్పిన, మీరే మన బద్దలు చెప్పారేమో అని 99% అన్నా. తప్పిది ఎందుకంటే మనం ఒక 1% షూరిటీ ఇవ్వను. 0.001% తప్పు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేదరా పిచ్చుకున్నా. అరే చేతులు నొప్పి లేస్తున్నాయిరా నాకు, నీ బర్రెకాళ్ళు నీ అమ్మ వచ్చేదా మామ కొంచెం అరికాళ్ళు. ఓకే గైస్, సీ యు లేటర్. సైనింగ్ ఆఫ్. బాయ్ చెప్పరా. సైనింగ్ ఆఫ్. ఇంతసేపు మాట్లాడినావు, నీ గురించి ఇన్నారు, చెప్పు మంచిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచిగా మామ ఒకటి చెప్తాను. చెప్పు. ఎండాకాలంలో ఎండ ఎండాకాలంలో ఎండ సారీ ఎండాకాలంలో ఎండ ఆవు పెడుతుంది పెండ. ఆవు పెడుతుంది పెండ. ఓకే గైస్, ఓకే 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 గైస్, ఎంజాయ్. ఎట్లది ఉద్దమా